కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీరు చూసే సూచనలు ఏంటి సార్? ఏ జబ్బైనా సరే ఎంత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే అంత ఈజీ ట్రీట్ చేయటం. కళ్ళు పోగొట్టుకుని వచ్చే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటున్నారు, కానీ ముదిరిపోయేందుకు వస్తాయి. అంటే ఉన్నది కాపాడుతాం, పోయింది రాదు. న్యాయంగా చెప్పాలంటే కళ్ళజోడుతో ఉండే అంత చూపు మనం ఇవ్వలేం. కళ్ళజోడే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, కానీ ముఖ్యమైన విషయం చూపు డెవలప్ అవ్వాలంటే చదువుతున్నప్పుడు కొంతమందికి తలనొప్పి వస్తుందంట, కంటికి అని ప్రాబ్లం వస్తుంది. చాలా దానికి ఏమవుతుందంటే కంటి లోపల సీలియరీ మజిల్ అని ఒక రింగ్ మజిల్ ఉంటుంది, ఈ నల్లగుడ్డు వెనుక. అది కాన్స్టెంట్గా పనిచేస్తుంది. ఏ మజిల్ అయినా కాన్స్టెంట్గా పనిచేస్తే టైర్డ్ అయిపోతుంది కదా. గుర్తు పెట్టుకుని మానిటర్ చూసేటప్పుడు కళ్ళు ఆరుతూ ఉండాలి. లేకపోతే సో లేసిక్కి క్యాట్రాక్ట్కి వాడితే డిఫరెన్స్ సార్? సో కెమెరాలో లెన్స్ ఉంటుంది ఫోకస్ చేయడానికి, అట్లానే మన కంటిలో కూడా. తర్వాత ఈ భూతద్దల్లా కళ్ళజోడు పెడుతున్నాం. ఆ కళ్ళజోళ్ళన్నీ తీసేయచ్చు. ఆడపిల్లలు 18 దాటాలా, మగపిల్లలు 19 దాటాలి. ఎందుకంటే ఆ తర్వాత హైట్ పెరగరు. ఇది హైట్కి రిలేటెడ్. ఈ పవర్ మైనస్ పవర్ ఎప్పుడు కూడా. ఇంకా చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ కళ్ళజోడు ఉండదు. కానీ ఎవ్వరికి తెలియని విషయం అట్లానే కంటిలో కూడా ప్రెషర్. మీపై చేసుకున్న ప్రయోగం మీరు ఏం నేర్చుకున్నారు? కన్ను ఓపెన్ చేయకుండానే లేజర్ కంటి లోపలికి వెళ్ళి ఆ స్టెప్స్ అన్ని చేసేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, ఫస్ట్ ఆపరేషన్ సేఫ్ అయిపోతుంది. కళ్ళజోడు లేకుండా జీవితాంతం చూడొచ్చు. ఎక్కువ దగ్గర పని చేస్తూ ఉంటే మైనస్ పవర్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. -35 వోల్ట్ అంటే మీరు చెప్పే భూతద్దాలు వాళ్ళు కళ్ళజోడు తీస్తే ముక్కు దగ్గర నుంచి కనపడదు. సో దే ఆర్ లీగల్లీ బ్లైండ్. అట్లాంటి వాళ్ళకు కూడా చూపునివ్వాలి అనేది నా కోరిక. నమస్కారం. మనతో పాటు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మ్యాక్సీ విజన్ ప్రసాద్ రెడ్డి గారిగా కొన్ని కోట్ల మందికి వారు పరిచయం. కళ్ళు అనగానే గుర్తుకొచ్చే డాక్టర్స్లో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉంటారు. వారు అనేక ప్రయోగాలు చేశారు, సంచలనాత్మక విజయాలు సాధించారు, ఎన్నో కోట్ల మంది జీవితాల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించారు. అటువంటి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారిని అడిగి కంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రివెన్షను, కేరు, అలాగే మనకు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు, వారి యొక్క ప్రత్యేకతలు, వారి ప్రయోగాలు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదా. అన్ని ఇంద్రియాల్లో కూడా, పంచేంద్రియాల్లో కూడా కన్ను చాలా ప్రధానమైంది అంటారు. కానీ ఈ మధ్య గతంలో పోల్చుకుంటే చిన్నపిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తుంది. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళ సంఖ్య నిన్న మొన్నటి దాకా చాలా తక్కువగా ఉండేది. పెద్దవాళ్ళకు కూడా, కాలేజీ స్టూడెంట్స్కి కూడా చాలా రేరుగా ఉండేవి. పెద్దగా తక్కువ మంది ఉండేవాళ్ళు కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 10 మందిలో 7 కళ్ళజోళ్ళు కనిపిస్తున్నాయి. శర్మ గారు, దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పాత రోజుల్లో లాగా కాకుండా ఇప్పుడు అటు గవర్నమెంట్ తరఫున కానీ, ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ రకరకాల పద్ధతుల్లో స్కూల్ ఐ ఎగ్జామినేషన్ అనేది ఒకటి మన దేశంలో ప్రారంభించారు. అంటే ఏంటి, స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి కంటి పరీక్ష చేయటం. దానివల్ల పిల్లలు చెప్పుకోలేరు కదా, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు. వాళ్ళకి దగ్గరగా ఏది కనపడితే దాని మీద ఇంట్రెస్ట్ చూపెడతారు. సో మైనస్ పవర్ ఉన్నవాళ్ళు దగ్గర మీద దృష్టి పెడితే, ప్లస్ పవర్ ఉన్నవాళ్ళు దూరం, అంటే ఆటలు, ఈ క్రియల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఈ స్కూల్ పరీక్ష ప్రారంభం అవటం వలన చాలామందిని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. పిల్లలు తల్లిదండ్రులకి, టీచర్లకి ఎవరికి చెప్పలేని పరిస్థితులు కూడా ఈ స్కూల్ పరీక్షల వలన మనం కనుక్కుని వెంటనే మీరు కంటి డాక్టర్కి చూపెట్టండి వాళ్ళు చెప్పటం, లేదా ఆ వాళ్ళ హాస్పిటల్స్కి రమ్మంటాం. ఇది ఒక కారణం అయితే, రెండవ కారణం, ఇది జపనీస్ థియరీ యాక్చువల్గా. ఎక్కువ దగ్గర పని చేస్తూ ఉంటే పవర్, మైనస్ పవర్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ కాదు. కాబట్టి మరి ఈ మధ్యలో సెల్ ఫోన్ పుట్టగానే చేతికిస్తున్నారు. అమ్మ పని చేస్తూ ఉంటే పిల్లోడిని కామ్గా ఉంచాలంటే సెల్ ఫోన్ చేతికిస్తే కామ్గా ఉంటాడు, పుట్టిన పసిపాప దగ్గర నుంచి అందరూ. సో ఆ దగ్గర ఎక్కువగా చూడటం వలన కన్ను ప్రొలాంగ్, అంటే లాంగ్ అయ్యి మైనస్ పవర్ బిల్డప్ అవుతుంది. ఈ 2 కారణాల వలన ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం. అంతకన్నా
వేరే కారణాలు ఏం లేవండి. ఆహారంలో వచ్చిన కల్తీ కానీ ఇటువంటి యొక్క ప్రభావం ఏమి లేదంటారా? ఆహారం వల్ల పవర్ మీద అంత ప్రాబ్లం ఉండదు కానండి. బట్ ఆహారం వలన కంటికి చాలా, మనం తినే ఆహారం చాలా ఉపయోగం, మంచిది. మీరు అది వైటమిన్ ఏ అనండి, బి అనండి, ఏదైనా సరే. సో మనము ఈ విటమిన్సే కాకుండా మినరల్స్, ఓకే, మినరల్స్ ఇంపార్టెన్స్ అనేది ఈ రోజున సప్లిమెంట్స్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్తో దరిదాపు మెడిసిన్ని రిప్లేస్ చేసే పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజున, ఎస్పెషలీ షుగర్ వ్యాధిలో. సో ఆ రకంగా కూడా ఎస్, మీరు చెప్పినట్లు ఆహారం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో మంచి ఆహారం, మరి ఇప్పుడు స్కూల్ మీల్ అని చెప్పి ఇప్పుడు ఈ రోజున దొరికే ఆహారం, మా చిన్నప్పుడు మా నర్సరావుపేట మున్సిపల్ స్కూల్కి వెళ్తే అప్పుడు నా స్నేహితులతో నేను వాళ్ళు ఉండే హాస్టల్స్కి వెళ్ళటం, వాళ్ళతో పాటు తినటం, ఇట్లాంటి పరిస్థితులు, రాజకీయ కుటుంబం కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు కొంత అవగాహన ఉంది. ఆహార పోషణ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఉంది. సో మినరల్స్ యొక్క పాత్ర ప్రధానమైందంటారా కంటిని కాపాడుకోవటంలో? ఎస్, మినరల్స్ వల్ల ఇప్పుడు మనకి తెలియవు అసలు అవి. జింక్ అంటారు, కాల్షియం అంటారు, మెగ్నీషియం అంటారు, పొటాషియం అంటారు, ఇవి ఎవరికి తెలియవు. ఎంతసేపు మనకి తెలిసిందల్లా విటమిన్స్. అందుకని ఈ రోజుల్లో న్యూట్రిషనిస్ట్ ఎక్కువయ్యారు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో. సో అదొక సెపరేట్ సబ్జెక్ట్ అండి. అంటే ఈ మినరల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి సార్ మన ఆహారంలో? మన ఆహారంలో మనము తినే చాలా వస్తువుల్లో ఉంటాయండి, కానీ సరిపడా ఉండవు. ఎందులో ఎంత ఉంటుంది అనేది మాలాంటి వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఓకే, సో అటువంటిప్పుడు కామన్ మ్యాన్కి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి దానికి సంబంధించి నేను ఎట్లా అయితే కంటి విద్యలో నేను స్పెషలిస్ట్నో, న్యూట్రిషనిస్ట్ అనేవాడు కూడా ఈ రోజున ఒక డాక్టర్. సో మినరల్స్ యొక్క డిఫిషియన్సీ కూడా కంటికి ఇబ్బంది, కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. మినరల్స్ బాగా సమృద్ధిగా వచ్చేదంటే ఎక్కువ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్? ఎందుకంటే ఇప్పుడు ప్రోటీన్ ఉందనుకోండి, ఎస్, నాన్ వెజిటేరియన్లో మనకి ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది. ఓకే, ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మీరు ఎట్లాగో మనము మనం తినేదే కార్బోహైడ్రేట్, రైస్ తింటాం. మినరల్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనం ఈ ఆకుకూరల్లోనే ఎక్కువగా మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ రోజుల్లో అసలు ప్రిన్స్ చార్ల్స్ దగ్గర నుంచి కూడా, ఈ రోజున ఆయన కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆయన కూడా మొదటి నుంచి వెజిటేరియన్. ఓకే, ఊరికే ఎవరు కదా, వాళ్ళు కూడా కొంత రీసెర్చ్ చేసి వాళ్ళకి సంబంధించిన సైంటిస్టులు దాని గురించి మాట్లాడి, అసలు నిద్ర లెగిస్తే మీట్ తినే దేశం అది. అక్కడ నేను 20 సంవత్సరాలు బతికాను నా ప్రైమ్ టైంలో. అట్లాంటి కంట్రీలో కూడా ఈ రోజున నెమ్మదిగా వెజిటేరియన్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ అవుతుంది. దానికి కారణం మినరల్స్ దొరుకుతాయి కాదు. ఫిష్ కూడా కంటికి మంచిది అంటారు కదా? చాలా మంచిది. ఫుడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. నా నమ్మకం ఏంటంటే అసలు ఇన్నిసార్లు మనము భోజనం చేయాల్సిన అవసరం లేదు. ఈ మినరల్స్ కోసమైనా విటమిన్స్ కోసమైనా మనకి ముఖ్యంగా కావాల్సింది గాలి, నీరు, ఇంత కాస్త ఫుడ్. ఆ ఫుడ్ తినే ఫుడ్ మంచి ఫుడ్ తినాలి, అంతేగాని వాల్యూమ్ పెంచేసి పొట్టలు పెంచేసుకుని దాంతోపాటు మనకి షుగర్ వ్యాధులు వచ్చి ఆ జబ్బులు ఈ జబ్బులు వచ్చి దానికన్నా కూడా మనము ఈ 3 మీల్ ఏ డే సిస్టమ్ కన్నా కూడా అసలు మనకి బ్రేక్ఫాస్ట్ లేదండి. అవును, మనకి బ్రేక్ఫాస్ట్ అనేది వెస్టర్న్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి. కానీ వెళ్ళిపోయేవాళ్ళు, పొలాలకి వెళ్ళిపోయేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కూడా సద్దన్నం వెళ్తారు. ఎవరైనా ఆ సద్దన్నంలో ఎంత గొప్పతనం, అది ఈరోజు మళ్ళీ వెనక్కి వచ్చేసింది. దాని అంత హెల్త్ ఉంది అందులో చాలా. పెరుగన్న పోతున్నాయి అంటే రాత్రి తయారు చేసే దాన్ని ఒక రకంగా ఫెర్మెంట్ చేస్తారు. అవునవును, అది పొద్దున్నే తింటారు. తిన్నప్పుడు దాంట్లో ఉండే బలం దాంట్లోది. కానీ ఇవన్నీ ఇంత చదువుకున్న మాలాంటి వాళ్ళకి కూడా నాకు ఇప్పుడు ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పటం వల్ల ఈ రోజున నేను సద్దన్నం తింటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే
76 ఏళ్ళు నిండాయి. ఇప్పటికీ మీరు చాలా స్లిమ్గా ఉన్నారు. అలాగే మీ కామన్ సెన్స్ కానీ, మెమరీ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, మెమరీ ఇవన్నీ పవర్ఫుల్గా ఉన్నాయి. సో లుకింగ్ హెల్దీ, ఫీలింగ్ హెల్దీ అండ్ బీయింగ్ హెల్దీగా ఉన్నారు కదా మీరు. సో వాట్ ఆర్ ది సీక్రెట్స్ ఆఫ్ యువర్ హెల్త్? నా సీక్రెట్ డ్యూటీ ఫస్ట్, హెల్త్ నెక్స్ట్ అండి. అంటే మీరన్నట్లు హెల్త్ ఈజ్ ముఖ్యం అనుకోండి. నేను మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ పర్సన్ని. వ్యాయామం అనేది మనిషికి 3 అక్షరాలండి. నేను అందరికీ చెప్తూ ఉంటాను. DED. D ఫర్ డైట్, E ఫర్ ఎక్సర్సైజ్, D ఫర్ డ్రగ్స్. ఏమన్నా మందులు తీసుకునే పరిస్థితి మనకి అవసరపడితే అది 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో డైట్, 2వ స్థానంలో ఎక్సర్సైజ్. ఈ గట్టి నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి ఉండేది న్యాచురల్గా. మెడికల్ కాలేజ్ నుంచి కూడా నేను ఎర్లీగా లేస్తాను. అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక అలవాటు. ఈరోజు కూడా 4:30 కల్లా లేచిపోవాలి. పనుకోవటం సార్? పనుకొని about 10 o'clock. సో ఎక్కువ స్లీప్ ఉండదండి నాకు. ఎందుకంటే కొంతమంది సైంటిస్టులు స్లీప్ చాలా ముఖ్యం అంటారు. మరి నా విషయంలో మటుకు నేను ప్రాపర్గా పడుకునేది ఒక 5-6 గంటలు అంతే. ఎందుకంటే చదవాల్సినవి కొన్ని ఉంటాయి. మనం ఇక్కడ వర్క్ అయిపోగానే సరిపోదు. ప్రతి డాక్టర్కి అండి. అందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ అంటే ఆ పేషెంట్ని చూసిన టైమే వాళ్ళు, మిగతా టైం అంతా డబ్బులు, ఎంజాయ్మెంటు, ఈ గొడవల్లో ఉంటారు అనుకుంటే కాదు. వాళ్ళు మళ్ళీ పుస్తకాలు చదవాలి. మళ్ళీ ఎవరన్నా కొద్దిగా అకాడమిక్గా ఉండే డాక్టర్స్ అయితే అర్ధరాత్రి దాకా చదువుతూనే ఉంటారు, పేపర్లు రాస్తుంటారు, అప్డేట్. అవును. నేను దరిదాపు 4 ప్రీమియం రీసెర్చ్ చేశాను ప్రపంచంలో. మరి ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఊరికే మనం అన్నీ కూడా మనవి కావు. అవును. ఒకటి అమెరికన్ లీడింగ్ది, ఒకటి జర్మన్స్ది, ఒకటి ఫ్రెంచ్ది, ఒకటి బెల్జియంది. ఇట్లాంటి ఏదో దేవుడి దయ వల్ల అది నా చేతుల్లో పడి, అంతకన్నా మన గొప్ప విషయం ఏం లేదు. కానీ ఈ 4 రీసెర్చ్లు ఏంటి సార్? జర్మన్ రీసెర్చ్ ఉందనుకోండి, అక్కడ నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. అదేంటంటే క్యాటరాక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ కన్ను ఓపెన్ చేయకుండానే లేజర్ కంటి లోపలికి వెళ్ళి ఆ స్టెప్స్ అన్నీ చేసేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, ఫస్ట్ ఆపరేషన్ సేఫ్ అయిపోతుంది, అంతే కదా. అది చేసిన పని, చేతులతో చేయాల్సిన పని అంతా అది చేసేస్తే, అది దరిదాపు 60% చేస్తే ఇంక నేను చేసేది 40%. దాన్ని ఫెమ్టో లేజర్ అంటారు. ఇది జర్మన్స్ ప్రపంచంలో నేను మొట్టమొదటి వాడిని. అది నా అదృష్టం. అంటే వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నారా మీరు? కాదండి, వాళ్ళు ఒక డివైస్ చేసి ముందు బొగోటా అంటే కొలంబియాలో చేసి, అదే టైంకి నేను కొలంబియా వెళ్ళొచ్చు, నేను నా భార్య. అది ఇంకొక రీసెర్చ్ కోసం వెళ్ళాను. ఆ డాక్టర్ ప్రొఫెసర్ రూయిజ్ అని ఆయన దగ్గరికి వెళ్ళి దానికోసం నేను ఉంటే, అక్కడ ఈ జర్మన్ సైంటిస్ట్ ఉండి, మరి నీకు అభ్యంతరం లేకపోతే మేము ఇండియా వస్తాము, చూస్తాం అసలు మీ హాస్పిటల్ అవి చూసి, మాకు నచ్చితే నువ్వు చేస్తే మాకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే సరే రమ్మన్నారు. చూసుకున్నారు, వాళ్ళకి నచ్చింది. అది అన్నీ దైవికమే కదండి. అన్నీ దాని యొక్క ఫలితాలు ఏంటి సార్? దానివల్ల ఈ రోజున అది ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ క్యాటరాక్ట్ ఆపరేషన్ అండి. ఎందుకంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ అనేది మన దేశంలో, ఇండియాలో చేసే డాక్టర్స్, అసలు మన ఇండియన్ డాక్టర్స్కి డెక్స్టిరిటీ ఎక్కువ అండి. అంటే వాళ్ళు ఏ పనైనా చేతులతో చేసే పని. మొదటి నుంచి కూడా ఆర్ట్ ఇక్కడ చాలా, చేతులతో ఏది చేసిన హ్యూమన్ టచ్ అంటారా? హ్యూమన్ టచ్, ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది ఈ పర్టికులర్ కంట్రీలో. దానివల్ల ఏమవుతుందంటే మన సర్జన్స్ చూడండి, అటు ఇంగ్లాండ్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా రాణిస్తుంటారు. సైన్స్ అయినప్పటికీ అదొక కళ కూడా, ఆర్ట్ కళ. ఎందుకంటే వీఆర్ పీస్ మాంగర్స్ అండి. మనకి వార్ మీద, వీటి మీద దృష్టి, ఇంకొకటి జీవితం చెడగొట్టాలనే ఉద్దేశం కన్నా కూడా శాంతి కాముకులు, ఒక క్రియేటివిటీ, ఆ ఉన్న కాస్త సమయంలో ఏదన్నా కొత్తది సృష్టిద్దాము అనే కోరిక ఎక్కువ ఉంటుంది మన వాళ్ళలో. సో క్యాటరాక్ట్ సర్జరీలో ఇది ఒక అత్యాధునిక పద్ధతి ఈ రోజు దాకా. ఇప్పటికి కూడా అది 2010లో చేశాను నేను.
జర్మన్స్కి. ఓహో. నాలాగనే డాక్టర్ స్టీవ్ స్లేడ్ అని అమెరికాలో అమెరికన్స్కి చేశాడు. అది జర్మన్ టెక్నాలజీ. అదే జర్మన్స్కి నేనేం చేశాను అసలు మొట్టమొదట నా కోర్ ఏరియా ఏంటంటే అండి, కంటి విద్య అనేది నేను కొల్లి లజపతిరావు గారు అనేసి కృష్ణా డిస్ట్రిక్టే మా కాలేజీలో 3 years నాకు సీనియర్, అదే ఆయనే నేర్పించారు. అట్లానే శ్రీవాస్తవ్ దేశాయ్ గారు ఆయన కొలి, వీళ్ళిద్దరూ నాకు నేర్పించారు. అన్నీ నేర్పించారు, కానీ కళ్ళజోడు తీసే ప్రక్రియ వాళ్ళ చేతుల్లో లేదు. అది నేను వేరే ఇంగ్లీష్ ఆయన టెర్రీ ర్యామ్సెల్ అని, అది ఇంకో రీసెర్చా? అది వేరేది, సెకండ్ రీసెర్చ్. అంటే 4 రీసెర్చ్లు చెప్పారు. ఇప్పుడు కాదండి, అది 1991లో. నేను ఇంగ్లాండ్లో 20 ఏళ్ళు ఉన్నానని చెప్పి. అవునవును. 1991లో వెళ్ళి నేను ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ లేజర్ని నేను ఆ ఎక్స్పర్టీజ్ మొత్తం నేర్చుకున్నాను. సో ఆ రోజు నుంచి ఈ కళ్ళజోడు పర్మనెంట్గా ఎవరైనా, ఈరోజు నేను ఇంకా ఎన్ని కొత్తవి, నా అదృష్టం అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత చత్వారం వస్తుంది. అవును. ప్లస్ పవర్ కళ్ళజోడు పెట్టుకోవాలి అందరికీ. రీడింగ్ గ్లాస్ దరిదాపు 199 మందికి వస్తుంది. దానికి కూడా అది కూడా లేకుండా ఏ పద్ధతి చేయవచ్చు అని నేను ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నా కంటి మీద నేనే చేయించుకున్నాను. ఫస్ట్ మీపై మీరే చేసుకున్నారు? అంటే ఎందుకంటే జనరల్గా ఒక బీదోళ్ళ కంటి మీద చేస్తారు, నాకు అది న్యాయం అనిపించలే. అదే బీదోడి కన్నా అయినా నాకన్నా అయినా కన్ను కన్నే కదా, మనిషిదే కదా. సో నేను చేసుకుంటే రెండోది నాకు అవగాహన అన్నీ తెలుస్తాయి, కష్ట నష్టాలు, దాన్ని ఇంకా మనం బెటర్ చేయవచ్చు. ఇందా మీరు అడిగారు నన్ను, ఎందుకు మీరు కళ్ళజోడు పెట్టుకుంటున్నారు? కళ్ళజోడు లేని ప్రపంచం కదా మీది. నేను ఎందుకు పెట్టుకుంటాను కళ్ళజోడు? నేను చేసి తీసేసిన, ఇప్పుడు నేను తీసేసిన అన్నీ చదవగలను, చూడగలను. అది కానీ కళ్ళజోడు అలవాటు అయిపోయిన నా భార్య, లేదు లేదు నీ కంటి చుట్టూ ముడతలు కనపడుతున్నాయి, పెట్టుకోమంటే ఈ ప్లెయిన్ గ్లాసులు పెట్టుకుంటున్నాను. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. అంతే కదండి, వయసు ఎవరిని ఆపుతుంది? నాకైనా ఒక కొద్దిగా డిలే చేయగలం, కష్టపడితే ఎక్సర్సైజ్ చేసి కింద మీద పడి కష్టపడితే కొద్దిగా. సో అలాగా మీపై చేసుకున్న ప్రయోగం లో మీరు ఏం నేర్చుకున్నారు? చాలా, అందులో ఏం నేర్చుకున్నానంటే అండి, కళ్ళజోడు లేకుండా జీవితాంతం మనం చూడవచ్చు. అంటే ఒక 42-43 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, చత్వారం వచ్చిన వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇక కళ్ళజోడు మీద డిపెండెన్సీ 98-99 పాళ్ళు ఉండదు. ఒకవేళ పెట్టుకున్న 1 or 2% మరీ చిన్న ప్రింట్ అయినా, ఇది మేము డాక్టర్లో వైల్స్ మీద చూస్తాం చూడండి, అంత చిన్న ప్రింటు, లేదా లైట్ బాగా డిమ్గా ఉంటే అట్లాంటి పరిస్థితుల్లో పెట్టుకుంటారేమో, కానీ అసలు కళ్ళజోడు తీసేయచ్చు. ఇది 19వ సంవత్సరం దాటిన వాళ్ళకేమో లేసిక్, అందులో ఆ ప్రక్రియలో అది కూడా లేజర్స్, అది కూడా నేను ఫస్ట్ టైం ఇంగ్లాండ్లో ఇంట్రడ్యూస్ చేశాను, తర్వాత ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాను. ఇంగ్లాండ్లో 1995లో, ఇండియా వచ్చి 96లో. తర్వాత అందరూ మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్లో డాక్టర్స్ ఇక్కడికి రావటం, నేర్చుకోవటం జరిగింది. అట్లానే మన డాక్టర్స్ కూడా ఎంతోమంది నేర్చుకున్నారు. సో ఈ విద్య అనేది ఎవరి సొంతం కాదు కదండి. నాకు మా గురువు గారు నేర్పిస్తే నేను నేర్చుకున్నాను. ఆ యాటిట్యూడ్తో నేను అందరికీ నేర్పించాను. సో లేసిక్కి క్యాట్రాక్ట్కి వాటి డిఫరెన్స్ సార్? లేసిక్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము ఇందాక అనుకుంటున్నాం కన్ను కూడా కెమెరా లాగా అని. సో కెమెరాలో లెన్స్ ఉంటుంది ఫోకస్ చేయటానికి, అట్లానే మన కంటిలో కూడా లెన్స్ ఉంటుంది. కెమెరాలో ఫిల్మ్ ఉంటుంది, ఫిల్మ్ లేకపోయినా పిక్చర్ రాదు, లెన్స్ లేకపోయినా పిక్చర్ రాదు. కన్ను అయినా అంతే, లెన్స్కి ఫోకస్ చేయాలా, అది నరం మీద పడుతుంది, అదే ఫిల్మ్. ఆ ఫిల్మ్ని మనం ప్రాసెసింగ్ అంటారు కదా, మీరు డార్క్ రూమ్లో డెవలప్ చేసి పాత రోజుల్లో, అది ఇప్పుడు డిజిటల్ వచ్చిందనుకోండి, అది మన బ్రెయిన్లో జరుగుతుంది ఈ డార్క్ రూమ్లో. ఆ రకంగా ప్రాసెస్ ఆఫ్ సీయింగ్ అనమాట. ఇప్పుడు లేసిక్ అనేది అప్పుడు చిన్నప్పటి నుంచి పవర్ వస్తుంది చూడండి పిల్లలకి మన ఇళ్లలో. ఓకే, చిన్నప్పటి నుంచి కళ్ళజోడు పెట్టుకుంటారు. 5 ఏళ్ళు, ఇప్పుడు స్కూల్ ప్రక్రియలు అన్నాం కదా, ఆ స్కూల్ పరీక్షలు జరిగినప్పుడు పిల్లలకి కనుక్కునేది ముఖ్యంగా మైనస్ పవర్.
తర్వాత ఈ భూతద్దల్లా కలజోడు పెడుతుంటాం. ఆ కళ్ళజోళ్ళన్నీ తీసేయచ్చు. కానీ ఆడపిల్లలు 18 దాటాలా, మగపిల్లలు 19 దాటాలా. దాటిన తర్వాత, ఎందుకంటే ఆ తర్వాత హైట్ పెరగరు. ఇది హైట్ కి రిలేటెడ్. ఈ పవర్ మైనస్ పవర్ ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఒక 5-6 ఏళ్ళప్పుడు వచ్చింది అనుకోండి, హైట్ పెరిగే కొద్ది ఆ పవర్ పెరుగుతూనే ఉంటుంది. అందుకని మేము స్టాండర్డ్ రూల్ ఏం పెట్టామంటే, ఇండియన్ యావరేజ్లో 18 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలు ఇక పెరగరు, అట్లానే మగపిల్లలు 19. కాబట్టి ఇంకొక సంవత్సరం ఇచ్చి ఆడపిల్లలకి 19 దాటిన తర్వాత, మగపిల్లలకి 20 దాటిన తర్వాత ఈ లేజర్లు చేసే పద్ధతిని మనం ఇంట్రడ్యూస్. ఇంకా అది చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ కళ్ళజోడు ఉండదు. కానీ వాళ్ళకు కూడా నార్మల్ పీపుల్కి వచ్చినట్లు 40 దాటిన తర్వాత చత్వారం వస్తుంది. అప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా చత్వారాన్ని. అప్పుడు నాకన్నా మగోళ్ళు బోళ్ళు మంది ఉంటారు. ఇప్పుడున్న చిన్న పిల్లలకి 20 ఏళ్ళు నడుస్తుంది బండి వాళ్ళకి. 20 కాదు, జీవితాంతం దూరం కనపడదు. అప్పుడు కూడా ఒకవేళ ఏమీ చేయించుకోలేదనుకోండి, వాళ్ళకి దూరం జీవితాంతం కనపడుతుంది. సో వాళ్ళు పెట్టుకునేది ఏంటి? రీడింగ్ గ్లాసెస్. ఆ రీడింగ్ గ్లాసెస్ వద్దనుకుంటేనే నేను ఇందాక చెప్పిన ఫెమ్టో లేజర్, నేను జర్మన్స్కి చేసిన రీసెర్చ్, ఆ పద్ధతిలో చేసి మనం కళ్ళజోడు లేకుండా చేయవచ్చు. 4 పరిశోధనలు చేశారు. అవునండి, అవును. గ్లకోమా మీరు వినే ఉంటారు, నీటి కాసులు అని. అంటే మన బ్లడ్ ప్రెషర్ లాగా. ఎవరిని అడిగినా చెప్తారు దరిదాపు బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే 120/80 అనో, లేదో ఇంకొక రాంగ్ నంబరో, ఏదో ఒక నంబర్ చెప్తారు. కానీ ఎవ్వరికి తెలియని విషయం, అట్లానే కంటిలో కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత? 21 millimeters ఆఫ్ మెర్క్యూరీ బిలో. దానికన్నా కింద ఉండాలి. అంటే ప్రతి కంటి డాక్టర్ కూడా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం అడిగినా అడగకపోయినా తను చేసేస్తాడు. అది బీపీ చెక్ చేసినట్టు, బీపీ చెక్ చేసినట్టు రాగానే ఎట్లా అయితే ఐ టెస్ట్ చేస్తారో, ఇప్పుడు మనం ఆప్టికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఐ టెస్ట్ చేస్తారు. ఈ రోజుల్లో వాళ్ళు కూడా ప్రెషర్ చెక్ చేస్తున్నారు. కానీ మొదటి నుంచి కంటి డాక్టర్ దగ్గర అన్నీ జరుగుతాయి, ముందు నుంచి వెనుక దాకా. అంటే ఐ టెస్ట్, కళ్ళజోడు, ఆ కంటిలో ప్రెషరు, కంటి లోపల లెన్స్ ఎట్లా ఉంది, అది ఏమన్నా క్యాటరాక్ట్ వచ్చిందా ఏమిటి, ఆ లెన్స్ వెనుకున్న నరం, అందులో అంటే అది రెటీనా అంటాం, అందులో ఏమన్నా సాధక బాధకులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ పరీక్ష జరుగుతుంది. కాబట్టి ఇంగ్లాండ్లో ఏం చేశారు, ఐ టెస్ట్ అనేది ఫ్రీగా పెట్టి కంపల్సరీ చేశారు ప్రతి సంవత్సరం. ఏది ఫ్రీగా పెట్టడం ఒకటి అయితే, మ్యాండేటరీ అని చెప్పడం ఇంకొకటి. అంటే కంపల్సరీగా తప్పకుండా చేయించుకోవాలి, తప్పదు, చట్టబద్ధం. అది చట్టబద్ధం. ఎందుకంటే కొన్ని నిశ్శబ్ద వ్యాధులు ఉంటాయి, అందులోనే ఈ గ్లకోమా. ఈ గ్లకోమా ఏముంది, కంటిలో ప్రెషర్ పెరిగితే కన్నేంటి ఒక బాల్ లాగా, మనం బాల్లో గాలి కొడతా ఉంటే, ఇప్పుడు బుడగలో గాలి కొడతా ఉంటే బుడగ బయలిపోతుంది. కానీ ఒక బంతి ఫుట్బాలో బాస్కెట్బాల్లో ఎంత గాలి కొడితే బాగా టైట్ అవుతుంది కానీ పగలదు. కానీ టైట్ అయినప్పుడు దాని మీద ప్రెషర్ ఉంటుంది కదా. అంటే మన గుండె మీద ఎలా ఉంటుంది, కన్ను మీద ఎలా ఉంటుంది, అంతే ప్రెషర్. ఈ కంటిలో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ ప్రెషరు నరం మీద ఒత్తిడి జరుగుతుంది. నరం మీద ఒత్తిడి జరిగి చిన్నగా చూపు తగ్గుతుంది. ఆ చూపు తగ్గటం కూడా చాలా గమ్మత్. ఇప్పుడు మీకు నేను మీ మొహం చూస్తున్నాను అనుకోండి, కన్ను మూసుకుని, మీరు క్లియర్ గా కనపడుతున్నారు. అట్లానే నాకు ఈ కెమెరా, మన ఆ బాబు ఇటు, దీన్ని మొత్తాన్ని ఫీల్డ్ అంటారు. ఇది క్లియర్ గా కనపడదు, కానీ ఇది మీకు మొహం క్లియర్ గా కనపడుతుంది. మీ క్లియర్ గా కనపడే మొహాన్ని సెంట్రల్ విజన్ అంటాం, దీన్ని పెరిఫరల్ విజన్ అంటాం, అంటే పక్కన ఉన్నది. ఇది నెమ్మదిగా తగ్గుతుంటుంది ఈ నీటి కాసులు గ్లకోమాలు. అంటే నెమ్మదిగా తగ్గి పేషెంట్కి తెలుసుకునే లోపల, ఏది పక్క నుంచి కార్లు వస్తున్నా, సైకిల్స్ తెలియదు, అప్పుడు గుర్తుపడతారు. కొంతమంది అప్పుడు కూడా గుర్తుపట్టరు, శాంతం తగ్గిపోయిన తర్వాత వస్తారు. ఇదే రూమ్కి ఒక భార్య ఒక పక్కన, తల్లి ఒక పక్కన చేయి పట్టుకుని ఒక 40 ఏళ్ల వ్యక్తిని తీసుకొస్తూ ఉంటే నాకు అర్థం అయిపోతుంది, ఈ ప్రాబ్లం వచ్చింది, అయ్యో వీళ్ళు చూసుకోలేదు, తెలియక. తెలిస్తే ఎవరు చూపెట్టుకోరు, స్క్రీన్ టెస్ట్ తెలియక వాళ్ళు ఇంకా నేను చేయగలిగేది ఏం లేదని నాకు తెలుసు,
అయినా కూడా అన్ని పరీక్షలు ఇట్లాంటి పేషెంట్స్కి నేను ఫ్రీగా చేస్తా, ₹1 ఛార్జ్. అదే అదే. ఎందుకంటే నా ప్రిన్సిపల్స్ నాయి, అవును అందరూ చూడాలని ఎక్కడ లేదు. అవును. సరే, నేను చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే 40 ఏళ్ళు మనం ఎంతసేపు కన్నే చూస్తున్నాం, కానీ ఆ 40 ఏళ్ల వ్యక్తి కుటుంబం మొత్తానికి ముఖ్యమైన వ్యక్తి. అవును. తను పనికి వెళ్ళకపోతే జరగదు. అవును. అటువంటి వాడికి చూపు పోతుందంటే ఇక అది అన్ఇమాజినబుల్ అన్నమాట ఆ బాధ ఆ కుటుంబానికి. సో ఇది అది కాపాడుతుంది. అది నేను తీసుకొచ్చిన టెక్నాలజీ అట్లాంటి గ్లకోమాని ట్రీట్ చేయటానికి. కానీ గ్లకోమా ట్రీట్మెంట్ కన్నా గొప్పది ప్రివెన్షన్. రాకుండా కాపాడుకోవడం గొప్ప కదా. అవును. అందుకని బ్రిటిష్ వాడు మ్యాండేటరీ చేసి టెస్టులు పెట్టేసి, ఎందుకంటే ముందే పట్టేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ వచ్చేస్తూ ఉంటే అక్కడేంటి, పుట్టిన పసిపాప దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఐ టెస్ట్ ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ, కంపల్సరీ. మన ఇండియాలోకి రాలేదు ముందు, ఇండియాలో కూడా చేస్తున్నారు కదా. ఇండియాలో కూడా మన గవర్నమెంట్ కంటి పరీక్షలు చేస్తున్నారు. అట్లా కాక మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎల్వి ప్రసాద్ కానీ, మేము కూడా క్యాంప్స్ చేస్తూ ఉంటాము. ఇట్లా అందరూ తలా ఒక చెయ్యి వేస్తున్నారు. మ్యాండేటరీ. కానీ మనకున్న పాపులేషన్ కి ఈ మ్యాండేటరీ అనే విషయము మన ప్రజలకి అర్థం కాదు. అసలు ప్రజలకి అర్థమైతే ఇట్లాంటి జబ్బు ఉంటుంది అని. అట్లానే షుగర్ అండి, షుగర్ ఉన్న వాళ్ళు కంటి పరీక్ష ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటారు? అసలు చేయించుకుంటారా? చూపు తగ్గిన తర్వాత వస్తారు, టూ లేట్. అదే ఎర్లీగా ఏ జబ్బైనానండి, ఏ జబ్బైనా సరే ఎంత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే అంత ఈజీ ట్రీట్ చేయటం, అంత తక్కువ ఖరీదుతో పోతుంది. దాన్ని మీరు ముదిరించుకుంటూ పోతే కష్టం ట్రీట్ చేయటం, నష్టం ఒకటి పేషెంట్కి, ఖర్చు ఒకటి, అన్ని ఖర్చు పెరిగిపోతుంది. అవును. సో కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఇప్పుడు నుంచో చెప్పిన ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా, అందుకే కదండి ఇప్పుడు మనకి ఒకప్పుడు అపోలో హాస్పిటల్ పిసి రెడ్డి గారు మెడ్రాస్ హెచ్ఎం హాస్పిటల్లో ఉండేవారు. అప్పుడు నేను ఎంఎస్ చేస్తున్నాను. ఆయన ఎంత గొప్పవాడంటే ఆ రోజుల్లో, దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1975, ఆయన ఫస్ట్ మ్యాన్ టు ఇంట్రడ్యూస్ మెడికల్ హెల్త్ చెకప్. ఎవరైనా 40 దాటిన ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ అనేది ఒక సిస్టమ్ పెట్టాడు ఆయన. ఆ సిస్టమ్ వలన చాలా హిడెన్ జబ్బులు బయటపడి, అట్లానే కన్నుని గనక రెగ్యులర్గా పరీక్ష చేయించుకుంటే ఇట్లాంటి గ్లకోమా కానీ, డయాబెటిక్ రెటినోపతి, షుగర్కి సంబంధించిన కంటిని దెబ్బతీసే నరానికి సంబంధించిన జబ్బుని డయాబెటిక్ రెటినోపతి అంటారు. అది కూడా అంతే స్లోగా వస్తుంది. టైంకి పట్టుకుంటే అసలు దాన్ని క్యూర్ చేసేయచ్చు బ్లైండ్ కాకుండా. లేకపోతే టోటల్ ఈ రెండు కండిషన్లో అండి టోటల్గా బ్లైండ్ అయిపోతారు. గ్లకోమాకి డయాబెటిక్ రెటినోపతికి డిఫరెన్స్ ఉందా సార్? డిఫరెన్స్ అంటే అదొక జబ్బు, ఇదొక జబ్బు. ఇది ప్రెషర్ వలన కన్ను దెబ్బతింటుంది, అదేమో షుగర్, ఒంటి నిండా షుగర్ పెట్టుకుని ఉంటే అది తగ్గుతుంది. ఒంటి నిండా షుగర్ పెడితే ఇంకొక, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గ్లకోమాలో మీ కన్ను ఒకటే పోతుంది, ఓకే, 2 కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. 2 కళ్ళు పోతే ఇక పరిస్థితి చూడండి. డయాబెటీస్లో అట్లా కాదు. కంటిలో జరిగే మార్పు, కన్నుని విండో ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటారు. అంటే ఒక కిటికీ తెరిసి లోపల చూడొచ్చు మనం. చూసి కన్నుకి సంబంధించిన విషయాలే కాకుండా అటు బ్లడ్ ప్రెషరు, ఇటు గ్లకోమా, డయాబెటీస్, ఇవన్నీ కనుక్కోవచ్చు. కాకపోతే గ్లకోమాకి డయాబెటీస్కి తేడా ఏంటని మీరు అడిగారు కాబట్టి, గ్లకోమా ఒక కన్నుకే దెబ్బతీస్తే షుగర్ ఒళ్ళంతా దెబ్బతీస్తుంది. ఈరోజు కన్ను అయితే రేపు కిడ్నీ, తర్వాత హార్ట్, ఎర్లీగా వచ్చేస్తాయి వాళ్ళకి హార్ట్ అటాక్స్, అట్లానే లివరు, ఓకే. ఇట్లాగా డయాబెటీస్ ఈజ్ ఏ ఫార్ మోర్ డిస్ట్రక్టివ్ కండిషన్. సో దాన్ని
బాగా అవగాహన చేసుకుని ఎవరైతే డిసిప్లిన్ ఆల్మోస్ట్ 85-90% డయాబెటిక్ పేషెంట్స్కి డిసిప్లిన్ ఉండదు. డాక్టర్ ఒకవేళ చెప్తున్నా డాక్టరు ఒక పేషెంట్కి కేటాయించే సమయం ఒక 10 నిమిషాలే. అవును. లేదా వాడు రెండో పేషెంట్ను చూసుకోవాలి. చాలా మంది ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. వేస్ట్ చేస్తాడు. చూడు వాడికి కూడా అవును నెంబర్ ఆఫ్ పేషెంట్స్, వాడికి కూడు గుడ్డ కావాలి కదా, ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు ఉంటాయి కదా. ఉంటాయి కదండి. 10 మందిని చూస్తేనే 4 రూపాయలు వస్తాయి. కాబట్టి ఒక్కడి మీదే గంటలు కూర్చోలేడు కదా. అవును. కాబట్టి డాక్టర్లు చెప్పేది అవగాహన చేసుకోవాలి. ఈరోజు మీలాంటి మీడియా మిత్రులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని పదే పదే చెప్పాలా. డయాబెటీస్, రెటినోపతి, గ్లూకోమా, ఈ రెండింటిని కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా మీ చికిత్స ద్వారా? ప్రివెంట్ మా దగ్గర బోల్డ్ చికిత్సలు ఉన్నాయండి రెండిటికి. ఈ చికిత్స లేని జబ్బులు కాదు, చికిత్స ఉండి దాన్ని నెగ్లెక్ట్ చేసి కళ్ళు పోగొట్టుకుని వచ్చే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ సో ఆ దశలో టైంకి వస్తే వీ కెన్ ట్రీట్ దెమ్. మరి ఆ దశలో వస్తే, ముదిరిపోయేంత వస్తే ఇంకంతే, ఉన్నది కాపాడుతాం, పోయింది రాదు. ఆ ఉన్న సైట్ ఇంకా పోగొట్టకుండా అంతే. ఇప్పుడు 20/20 విజన్ అంటారు, లేదా 6/6 విజన్ అంటారు. అట్లాంటి 6/6/20/20 ఉంటేనే మీరు ఒక పైలట్ అన్నా అవ్వగలరు, లేకపోతే ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు, రోడ్ ట్రాన్స్పోర్టు, రైల్వేస్, యూ నేమ్ ఇట్, ఆర్మీ, కంపల్సరీగా ఆ 20/20 కావాలి. మన పిల్లోడు ఆశించేటప్పుడు ఇట్లాంటి నెగ్లెక్ట్ చేసుకుని ఆ 20/20ని మీరు 20/60కి చేస్తే ఓకే, పోయింది, అయిపోయింది జీవితమే. అసలు అతని గమ్యం, తన ఆశయం పోయింది కదా. పోయింది. కాబట్టి నేనేమంటానంటే చిన్నప్పటి నుంచి కంటి పరీక్షకి అందరూ ఇంపార్టెన్స్ ఇవ్వాలా. అసలు నేను మిమ్మల్ని గనక న్యాయంగా అడిగితే ఎన్నాళ్ళైంది మీరు ఐ టెస్ట్ చేయించు, ఈ స్పెట్స్ మాత్రం తప్పితే ఎప్పుడు చేయించకూడదు. 56 ఏళ్ళు వచ్చాయి, అది అందరి విషయం. ఈ పిల్లల్ని ఇద్దరిని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు బానే ఉంది కదా. 45 ఏళ్ళు వచ్చిన తర్వాత, దాటిన తర్వాత 46 ఏట కొంచెం చిన్న అక్షరాలు, కొంచెం దగ్గర అక్షరాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని రీడింగ్ క్లాస్ పెట్టుకుంటే సరే. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇంకోటి చెప్తానండి. సరే, ఇంగ్లాండ్లో వాడు ఫ్రీగా పెట్టుకున్నాడు, వాళ్ళ దేశం వాళ్ళది. మన దేశంలో కూడా వీలైనంత మటుకు మన గవర్నమెంట్ ఫ్రీ చేస్తుంది. అవును, ఫ్రీ చేయలేదు అనుకుందాం. నేను అడిగేది ఏంటి, సంవత్సరానికి ఒక్కసారి చెక్ చేయించన్నాడు. అవును, సంవత్సరానికి ఒక్కసారి మ్యాక్సిమం 100 రూపాయల నుంచి 500 దాకా టెస్ట్ చేసే డాక్టర్లు ఉన్నారు. సో మన మీద మనం ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేమా? మన ఆరోగ్యం కోసం ఎంతో చెత్తకి ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే ఆ స్పృహ, ఆరోగ్య స్పృహ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు చేసిన ప్రయోగాలు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్? ఇప్పుడు పరిశోధనలు వచ్చేటప్పటికండి మొట్టమొదటగా నేను ఈ ఎక్సైమర్ లేజర్ అనేది ఇంగ్లాండ్లో 1991లో స్టార్ట్ చేశాను. దాన్ని PRK అంటారు, కళ్ళజోడు లేని ప్రక్రియ. అదే ప్రక్రియలో నేను లేసిక్ పరిచయం చేశాను ఇంగ్లాండ్కి 1965లో. అట్లానే ఇది బాగుంది, ముఖ్యంగా మన ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఆడపిల్లలకి పెళ్లి చూపుల్లో కళ్ళజోడు పెట్టుకుంటే డౌరీలని సరిగ్గా అసలు వద్దనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అమ్మాయి కళ్ళజోడు ఉందంట, అబ్బాయి కళ్ళజోడు ఉంటే ఇంటెలిజెంట్ అంటారు. ఏదేమైనా కూడా సో అటువంటి వాళ్ళకి నేను లేసిక్ ఇంగ్లాండ్లో 95 అయితే ఇండియాలో 96 వచ్చాను నేను మన దేశానికి. అప్పుడు రావటానికి 2 ఆశయాలు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఇంగ్లాండ్కి మనం చాకరీ చేశాం కదా, ఇప్పుడు నా దేశానికి నేను చేసుకోవాలా. పైగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను, వాళ్ళందరూ పెద్దోళ్ళు, చాలా పెద్దవి చేశారు. అంత పెద్దది నేను చేయలేకపోయినా కనీసం కంటి విద్యలో వీలైనంత మటుకు మనం ప్రజలకు ఉపయోగపడాలని వచ్చాను. వచ్చిన తర్వాత నా భార్యకైతే ఇష్టం లేదు. ఓకే, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, బాగా చదువుతున్నారు అక్కడ. ఏదో రకంగా బతిలాడి తనని కన్విన్స్ చేసుకుని నేను ఇక్కడికి రావటం జరిగింది. 3rd రీసెర్చ్ ఇంట్రడక్షన్ నాది మన దేశానికి కానీ. ఓకే, అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత నాకు అనిపించింది, అరే మనం
ఈ చిన్న చిన్న పవర్సే ట్రీట్ చేయగలుగుతున్నాం. పవర్లో ఇందాక మీరు అన్నారు భూతద్దాలని, వాళ్ళ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పవర్ అనేది -1 నుంచి ఓకే, ఇట్ కెన్ బి ఎనీవేర్ అప్ టు -32, 35. -35 వాళ్ళు అంటే మీరు చెప్పే భూతద్దాలు వాళ్ళు కళ్ళజోడు తీస్తే ముక్కు దగ్గర నుంచి కనపడదు. సో దే ఆర్ లీగల్లీ బ్లైండ్. గవర్నమెంట్ ఒప్పుకుంటుంది లీగల్గా, వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది. అట్లాంటి వాళ్ళకి కూడా చూపునివ్వాలి అనేది నా కోరిక. దానివల్ల ఏం చేశాను, లేసిక్తో ఆగిపోకుండా ఒక లెన్స్ నేను హాలండ్ వెళ్ళి ప్రొఫెసర్ జాన్ వర్స్ అని ఆయన దగ్గర ఒక 2 వీక్స్ శిక్షణ పొంది ఆ టెక్నాలజీ, ఆ ఆర్టిసాన్ లెన్స్ అనేది ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చాను. అది 2000లో. అది తెచ్చిన తర్వాత ఇంతకు ముందు నేను అప్పుడు దాకా అంటే 1996లో వచ్చాను. అంటే ఆ 4 ఏళ్ళు ఎంతో మందిని చూశాను. అందులో కొంతమందికి ఏం చెప్తున్నాను, వద్దు ఇది మీకు సూటబుల్ కాదు, చేయించుకోవద్దు, మంచి ప్రక్రియ వచ్చినప్పుడు చేద్దాం, టచ్లో ఉండండి, ప్రతి సంవత్సరం వచ్చి చూపెట్టుకోండి, ఇది నా డైలాగ్. ఆ రకంగా వాళ్ళు మనం ఇందాక మీరు అన్నట్లు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి నిజం చెప్తుంటే ఆ నమ్మకం వల్ల నన్ను వదలకుండా ప్రతి సంవత్సరం వచ్చి అడుగుతుండేవాళ్ళు. ఇది నేను నేర్చుకుని వాళ్ళకి చేశాను. అంటే ఇప్పుడు ఏంటి, -1 to 5. ఇప్పుడు మైనస్ పవర్ మయోపియా అంటారండి. దాన్ని ఎట్లా అంటే మైల్డ్, మోడరేట్, హై అంటాం. ఆ రోజుల్లో నేను లేజర్ తెచ్చినప్పుడు కేవలం మైల్డ్, మోడరేట్కే ఉంది కానీ హై మయోపియాకి ట్రీట్మెంట్ లేదు. సో 2000లో నేను తెచ్చిన ఈ లెన్స్ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. దే వర్ థ్రిల్డ్. ఇది ప్రపంచంలో ఇది ఫస్ట్ టైం అంటారా? ప్రపంచంలో ఫస్ట్ టైం ఆయన. ఎవరు? జాన్ వర్స్ గారు. ఇండియాలో నేను అంతే, ఇండియాలోనే మీరు. నేనే కదా, మరి ఇంకెవరు లేరు కదా, తెచ్చింది నేను. ఆయన ఇన్స్పిరేషన్ మీకు. అంతే కదండి. ఇప్పుడు ఎట్లాగైతే లేసిక్లో ఆ రోజున నేను వేరియస్ దేశాలకు వెళ్ళి నేర్చుకున్నాను. అంతకుముందు 1990లో పిఆర్కే టెర్రీ రామ్సెల్ గారి దగ్గర, మా గురువు గారి దగ్గర అది లేదు, ఆ శిక్షణ లేదని చెప్పి ఇప్పుడు మనం ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాల నిరంతరం. మనం 2 రకాల కంటి డాక్టర్లు అవ్వచ్చండి. ఉన్నదాంతో తృప్తిపడి రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ మన పని చేస్తూ అదొక వృత్తిగా, ఆ వృత్తికి ఒక ధర్మం, మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవటం. కుటుంబము వృత్తి ధర్మము 2 పాటిస్తాం. ఇక నాలాంటి వాడు ఏంటంటే తపన ఎక్కువ ఉంటుంది, కొత్తదనాన్ని తీసుకురావాలా, దేశం దేశం దేశం. నాకు కులం ఉండదు, నాకు మతం ఉండదు, నాకు రీజన్ ఉండదు. ఐఎమ్ ఎన్ ఇండియన్. మనిషి కులం. మోడీ గారు చెప్పేది అదే, ఓకే, బి ఎన్ ఇండియన్. కలాం గారు చెప్పింది అదే, బి ఎన్ ఇండియన్. అసలు విశ్వమానుడు అంటారు కదా. కాబట్టి సదుద్దేశాలతో నేను అక్కడికి రకరకాల దేశాలు వెళ్ళటం జరిగింది. వాళ్ళ దగ్గర నేర్చుకునేవన్నీ ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయటం. మీరు చేస్తున్న ఈ చికిత్సా విధానాల్లో ది అల్టిమేట్, ది బెస్ట్, మేకన్ ఆపర్చునిటీ ఏమని చెప్పాలి సార్? ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే అండి, మెడిసిన్లో ప్రతిదీ అదే. రోజు రోజుకి ఇప్పుడు గూగుల్ ఒక కళ్ళజోడు తయారు చేశారు. మీరు నమ్ముతారో కానీ అదే కళ్ళజోడు నేను 3 వారాల క్రితం మన హైదరాబాద్లో 2 పిల్లలు, కేరళ పిల్లలు ఇక్కడ కూర్చుని సేమ్ గ్లాసెస్ తయారు చేసి నన్ను పిలిచి, సరే ఇది కొద్దిగా అసెస్ చేయండి, మీ ఉద్దేశం ఏంటో మాకు చెప్పండి, ఇంకా ఏమన్నా దీన్ని, అట్లాంటిది ప్రతిరోజు. కాబట్టి నేను దేన్నని చెప్పను, నేను చేసిన వాటిల్లో ఇది బెస్ట్ అని. లేజర్ తెచ్చిన రోజున మైల్డ్ మయోపియాకి పనికి వచ్చింది. ఆ రోజుకి అది 2000లో నేను ఆర్టిసాన్ లెన్స్ తెచ్చినప్పుడు ఆ రోజున ఆర్టిసాన్ లెన్స్ $850. నేనే మ్యాక్సివిజన్కి ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకుని నేనే తెప్పించి ఆయన దగ్గర నుంచి నేనే పేషెంట్స్కి పెడుతూ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది మన దేశంలో ఎందుకు చేయకూడదు అని. నేను బరోడాలో అయోకేర్ అని ఒక కంపెనీ, లాల్ దవే అని నా స్నేహితుడు, అతన్ని పిలిచి ఇది చేస్తావా అంటే, అబ్బో దీనికి చాలా డబ్బు పెట్టాలన్నాడు. గుజరాత్ తోడు అయ్యా, నీకు డబ్బు ఏం తక్కువ, ఇది సక్సెస్ అయితే లక్షల్లో, కోట్లలో లక్షల్లో
బెనిఫిట్ అవుతారంటే సరే ఒప్పుకుని ఆఖరికి 3 సంవత్సరాలు కష్టపడి అదే లెన్స్ని ఇండియాలో తయారు చేశారు. కాస్ట్ ఎఫెక్టివా, తక్కువ రేట్గా? న్యాచురల్లీ మన దగ్గర చేస్తే చీప్ కదా. అవును. సో సేమ్ క్వాలిటీ ఉంటుందా? సేమ్ క్వాలిటీ ఉండదు. క్వాలిటీ దగ్గర బడ్జెట్ అయితే మన పేరు పోతుంది కదా. కంటిలో పెట్టే వస్తువు కంటికి మిగతా స్పెషాలిటీస్కి ఏంటంటే అండి, కంటిలో మీరు లేజర్ చేసినా ఏం చేసినా కూడా ఇంత తేడా వస్తే పేషెంట్కి తెలిసిపోతుంది. నాకు ఫుల్ కరెక్షన్ జరగలేదు అంటాడు, నేను ఇంతకుముందు కళ్ళజోడుతో చూస్తున్నట్లు చూడలేనంటాడు. న్యాయంగా చెప్పాలంటే కళ్ళజోడుతో ఉండేంత చూపు మనం ఇవ్వలేం. కళ్ళజోడే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, కానీ కళ్ళజోడు లేకపోతే తనకి ఏ చూపు లేని చూపు ఉంది చూడండి, దాన్ని 99% కళ్ళజోడు దగ్గరికి తీసుకొచ్చేస్తాం. అందుకని అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సో కాబట్టి ఈ విధంగా మనం ఈ టెక్నాలజీ అంతా కూడా మనం రీసెర్చ్ చేయటం, అంటే కళ్ళజోడు పెట్టుకోకుండా హ్యాపీగా మనిషి వెళ్ళిపోయేంత వరకు కళ్ళజోడు లేకుండా ఉండేటట్టుగా మనుషులందరినీ, అన్ని వయసుల వాళ్ళని, అన్ని రకాల వాళ్ళని చూడాలనేది మీ లక్ష్యం. అది మీరు సాధించినట్టే కదా? దేవుడి దేవుని సాధించానండి. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏముంది సార్ ట్రీట్మెంట్లో? మీ ఏం రావాల్సి ఉంది ఇంకా? అంటే మా కంటి విద్యలో రోజు రోజుకి అడ్వాన్సెస్. ఇప్పుడు అటు ఇందాక గ్లకోమా అని చెప్పాను, అందులో అడ్వాన్సెస్. అట్లానే ఇప్పుడు డయాబెటీస్ చెప్పాను, క్యాటరాక్ట్లో అత్యాధునిక పద్ధతులు తెచ్చాము, కళ్ళజోడులో అత్యాధునిక పద్ధతులు తెచ్చాము. ఒకప్పుడు ఆప్థల్మాలజీ అనేది అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న స్పెషాలిటీ కాదు. ఇవి మాలాంటి వాళ్ళ వల్ల, నాకన్నా గొప్ప వాళ్ళ వల్ల ఇది ఆ సబ్జెక్ట్ ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే వెరీ టెక్నికల్ అయిపోయింది, చాలా టెక్నాలజీ. సో దానివల్ల ఆ మార్పు వచ్చేసి ఈరోజు ఎంతో పెరిగిపోయింది. ఇప్పుడే ఏంటి సార్ ఇప్పుడు రావాల్సింది ఏముంది కంటి పరంగా? కంటి పరంగా నేనైతే ప్రస్తుతం ఈ పెట్టే కంటి లోపల మీరు చెప్తారు కదా, అందరు అంటుంటారు శుక్లం చేయించుకున్నానండి, అద్దం వేయించుకున్నాను అంటారు మన భాషలో. ఆ అద్దం అనేది IOL అంటాం మేము, ఇంట్రాక్యులర్ లెన్స్. అంటే ఒక ప్లాస్టిక్ లెన్స్ కంటిలో పర్మనెంట్ గా పెడుతున్నాం. ఆ ప్రక్రియలో ప్రస్తుతం నేను చేస్తున్న రీసెర్చ్ అది. ఇప్పుడు అది అమెరికన్స్ కి. దానివల్ల ఏంటి పరిష్కారం? ఈ లెన్స్ ఏంటంటే అండి, నార్మల్ లెన్సెస్ ఇట్లా సాలిడ్ గా ఉంటాయి, అవి ఎక్స్పాండ్ కావు. ఈ లెన్స్ ని అకామిడేటివ్ లెన్స్ అని ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే కంటిలో నార్మల్ లెన్స్ ఇట్లా అవుతుంది, ఓకే, దూరం చూడాలన్నప్పుడు, దగ్గర చూడాలన్నప్పుడు ఇట్లా, అది దానివల్ల దూరం చూడగలం, దగ్గర చూడగలం. అది మామూలు లెన్స్ పెట్టేది క్యాటరాక్ట్ అయిన తర్వాత పెట్టే లెన్స్ కి ఉండదు. సో కళ్ళజోడు పెట్టుకునే సాలిడ్ లెన్స్ ఉంటుంది, కళ్ళజోళ్ళు లేకుండా 100% నాలాగా నేను చేయించుకున్నది సాలిడ్ లెన్స్ ఉంటుంది. దాన్ని బైఫోకల్, ట్రైఫోకల్ లెన్స్ అంటారు. ఇది కాకుండా కొత్తగా అకామిడేటివ్ లెన్స్ అని వస్తుంది. అంటే కంటిలో ఉన్న లెన్స్ కి నియర్గా న్యాచురల్గా ఎక్స్పాండ్ అయ్యి కంట్రాక్ట్ అయ్యేది. అంటే అది లావ్ ఎక్కుతుంది, సన్నబడుతుంది, ఆ మూమెంట్ ఉంటుంది లెన్స్ లో. ఆ ప్రక్రియ కాలిఫోర్నియాలో ఒక కంపెనీ చేస్తుంటే గత 5-6 ఏళ్లుగా నేను ఆ కంపెనీతో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ చేస్తున్నాను. అది ఇంకా అందించాలి కదా మీరు? ఇంకా అందించాలి. ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది సార్? అది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ అండి. ఇప్పటికే దరిదాపు ఒక $48 to $50 million ఖర్చు అయింది. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం, ఏది మనిషి కంటిలో పెట్టే స్టేజ్కి వచ్చాం, యాక్సెప్టబుల్ లెన్స్ గా తయారు చేసాం. ఇంక ఇప్పుడు ఏంటంటే యాక్యురసీ కావాలా, పర్ఫెక్షన్. ఎందుకంటే పర్ఫెక్ట్ గా న్యాచురల్ గా కళ్ళు తెరిస్తే దూరం చూడాలా, దగ్గర చూడాలా, ఇది చదవాలి, అన్నీ చేయాలి. అంత న్యాచురాలిటీ రావడానికి దాన్ని US FDA వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సెంటర్స్ ఇచ్చి, ఆ సెంటర్స్ లో నువ్వు ప్రూవ్ చేసి మా దగ్గరికి వస్తే సర్టిఫికేషన్ ఇస్తామంటారు. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ మీరు దగ్గరకు వచ్చేసారు. దరిదాపు ఆల్మోస్ట్ 80% వర్క్ అయిపోయింది. సర్టిఫికేషన్ అంతే, సర్టిఫికేషన్ బై US FDA 1 year లో వచ్చేస్తుందా అని అనుకుంటున్నాం. కానీ దానికి కూడా బోల్డ్ డబ్బు కావాలి. ఎందుకంటే US FDA అప్రూవల్సే చాలా ఖరీదైన విషయం.
ఓహో. ఇది వస్తే ఒక అద్భుతంగా భావించ మరి ఇంకొక అద్భుతం కదా. కాబట్టి ఏ అద్భుతం గొప్పదంటే ఎట్లా చెప్తాం? ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఇదొక్క ఫీల్డ్ లో కాదు. అవునవును. ఇప్పుడు ఈ రోజున అవును. వార్ఫేర్ దగ్గర నుంచి, రాకెట్ సైన్స్ దగ్గర నుంచి, మెడికల్ ఫీల్డ్ దగ్గర నుంచి, శరీరం అనేక భాగాలుగా జరుగుతుంది కదా, కిడ్నీస్, హార్ట్ అన్నిటి కూడా అన్ని అసలు ఇక ఇది వస్తే శాశ్వతమైన పరిష్కారం ఏం చెప్పాలి సార్? ఇది కానీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మీరు చెప్పి శాశ్వతమైన పరిష్కారం అంటే నార్మల్ కళ్ళు. ఓకే, నార్మల్ గా ఉండే కళ్ళు ఎట్లాగైతే ఒక నార్మల్ కన్ను చూస్తుందో అట్లా దేవుడిచ్చిన కన్నుకి బయోనిక్ అయ్యేది అంటారు కదా, అది వేరండి. అదేంటంటే రెటీనాలో నరంలో ఏదన్నా తేడా ఉండి మనం చూపుపోతే అప్పుడు ఈ బయానిక్ చిప్స్ పెడుతున్నారు ఈ మధ్య కంటి లోపల. రకరకాల పద్ధతులు వచ్చినాయి. సో ఆ పద్ధతులతో చూపు లేని వాడికి చూపు ఇవ్వటం, అది ఈ బయానిక్ ఐ అంటుంటారు. సార్ మామూలు కంటి జబ్బులకు సంబంధించి వస్తే కంటి పూర్తిగా అంధత్వం ఉండటం ఒకటి, అలాగే కళ్ళ కలకల ఒకటి, అలాగే రేచీకటి రాత్రిపూట కనిపించకపోవటం ఒకటి, తర్వాత ఈ శుక్లాలు ఒకటి, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. జెనెటిక్ అనేవి చాలా మందికి అర్థం కావు. జెనెటిక్ అంటే రెండు రకాలు. కుటుంబ పరంగా వచ్చే జబ్బులు, ఇందాక మీరు చెప్పిన రేచీకటి, అది కుటుంబ పరంగా వస్తుంది. జీన్సే అది, జీన్స్, అబ్సల్యూట్ జీన్స్. ఇంకొకటి ఏంటంటే ఆ కుటుంబం పరంగా వచ్చేదాన్ని హెరిడిటరీ అంటారు. కంజెనిటల్ అనే దాన్ని పుట్టుక నుంచి వస్తుంది. ఓకే, సో మెల్లకన్ను డిఫెక్ట్స్, కన్ను కూడా ఫుల్లీ డెవలప్ కాకుండా కోలబోమాస్ అని కొంత మటుకే ఫుల్గా డెవలప్ అవ్వకుండా కొంత డిఫెక్ట్ ఉండటం, లేదా కంటి నరాల బలహీనత వచ్చి కన్ను ఇట్లా 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 కొట్టుకుంటుంటది, దాన్ని నైస్టాగ్మస్ అంటారు. ఇట్లా పుట్టుకతో వచ్చే జబ్బులు బోల్డ్ ఉంటాయి. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. మా డాక్టర్లు కూడా పుస్తకాలు తీసి చదివితే గానీ అర్థం కాని అటువంటి జబ్బులు కూడా, ఎందుకంటే రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేసే జబ్బులన్నీ మన మెదడులో ఉంటాయి. ఒకటి ఉంది, అలాగే మెల్లకన్ను ఒకటి ఉంది, తర్వాత కళ్ళలో కలక ఒకటి కాదండి. పుట్టిన పసిపాపకి శుక్లాలు ఉంటాయి కంపల్సరీ. అవి కంపల్సరీ కాదు, కొంతమందిలో కొన్ని కుటుంబాల్లో తల్లి గర్భసంచిలో ఏదన్నా మీజిల్స్ అట్లాంటి జబ్బులు వస్తే వాళ్ళకి శుక్లాలు వచ్చేస్తాయి ఆ బేబీకి. మరి పుట్టగానే శుక్లాలు ఉంటే ఆ బేబీకి చూపు డెవలప్ కాదు కదా. అవును. ఇంకొక ముఖ్యమైన విషయం, చూపు డెవలప్ అవ్వాలంటే 10వ సంవత్సరం లోపల అవ్వాలి. ఎట్లా అవుతుంది? ఏ పవరు ఉండకూడదు, అంతే కదా. పవర్ ఉంటే దూరం చూడలేము. అవునవును. ఓకే, సో ఏ పవర్ ఉండకూడదు. పుట్టిన పసిపాపకి ఏ పవర్ ఉండకూడదు. పవర్ లేకుండా ఉంటే పసిపాప చూడగలదు, కానీ శుక్లాలు ఉంటే ఎట్లా చూస్తుంది? చూడలేదు కదా. కాబట్టి ఆ శుక్లాలు ఉన్నాయో లేదో డాక్టర్లు వెంటనే పరీక్ష చేస్తారు. ఎప్పుడు చేస్తారు? పుట్టగానే ప్రతి బేబీకి పీడియాట్రిక్ డాక్టర్స్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు. ఓకే, వాళ్ళు చూసి కంటి డాక్టర్ని పిలుస్తారు. అట్లానే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అని ఇంకో కండిషన్, అది బ్లైండింగ్ కండిషన్. అందులో చాలా గొప్ప డాక్టర్లు లైక్ డాక్టర్ సుభద్రా జలాలి అని మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఆమె చాలా పెద్ద పేరు తెచ్చుకుని చాలా రీసెర్చ్ చేసి ఇట్లాగా ప్రతి చోట, ఇప్పుడు దేశం మొత్తం, ఒక హైదరాబాద్లో నేనుంటే దేశం మొత్తం ఉన్నారు. సో ఆ ప్రక్రియలో ఆమెలాగా చాలా మంది. పిల్లలకి శుక్లాలు టెస్ట్, పిల్లలకి నరంలో తేడా, రెటినోపతి పుట్టగానే అన్నారు కదా, లేదా పుట్టగానే శుక్లాలు. అంటే పుట్టగానే ఎన్ని జబ్బులు రావచ్చో చెప్తున్నాం మీకు. అదే అవును. ఓకే, సరే 1 year అయిపోయింది. పుట్టినప్పుడు మనం చేసుకున్న పీడియాట్రిషియన్ లేకపోతే వాళ్ళు చూసి అంతా బానే ఉందన్నారు. 1 year తర్వాత పరీక్ష చేస్తే అప్పుడు మరి ఇవన్నీ శుక్లాలు బయటపడొచ్చుగా. సో 10 ఏళ్ల లోపే విజన్ బాగా డెవలప్ అవుతుంది. అందుకని 1 year చైల్డ్ కూడా శుక్లాలు ఆపరేషన్ చేస్తారు. 1 year చైల్డ్ కూడా స్క్వింట్ ఆపరేషన్ చేస్తారు. వాళ్ళు శుక్లాలు వచ్చాయంటే పెద్దవాళ్ళకి అనుకుంటారు మామూలుగా. ఈవెన్ స్క్వింట్ కూడా మీరేమనుకుంటారు, 6-7 ఏళ్ల పిల్లలో అనుకుంటారు. పుట్టిన పసిపాపకి స్క్వింట్ ఉంటుంది అనేది, కంజెనిటల్ స్క్వింట్ ఉంటుంది అనేది తెలియదు. అంటే పరిస్థితిని బట్టి దాన్ని కూడా ఆపరేట్ చేస్తాం, అంత చిన్న బేబీ మీద కూడా.
సో మామూలు రేచీకటికి మనకి మన దగ్గర వైద్యం ఉందా? అలాగే మెల్లకన్నుకి? నేను రేచీకటికి ఈరోజు ఇప్పటికే కొన్ని కోట్లు రూపీస్ కాదు డాలర్స్ ఖర్చు పెడుతున్నారు ప్రపంచంలో గత 50 సంవత్సరాలుగా. ఇప్పటికీ మందు లేదు. ఓకే, ఇంకా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు చిన్నగా స్టెమ్ సెల్ రీసెర్చ్ అని వచ్చింది. అటు దాని ద్వారా, లేకపోతే ఇందాక చెప్పిన అత్యాధునిక పద్ధతిలో తయారు చేసే కళ్ళజోడు వల్ల ఏదో వాళ్ళకి కాస్తో కూస్తో చూపు ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ ఈ రేచీకటితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అండి, పుట్టగానే చూపు పోదు, వెరీ రేర్. నెమ్మదిగా వయసు పెరిగే కొద్ది తగ్గుతుంది. ఇమాజిన్ మీరు ఇప్పుడు పుట్టుకతో చూపు లేకపోతే అదొక అలవాటు అయిపోతుంది. అదే 40 ఏళ్ళ దాకా చూపు బాగుండి అప్పుడు తగ్గిపోతే, లేదా 25 ఏళ్ళ దాకా బ్రహ్మాండంగా అన్ని చూసి అక్కడి నుంచి బ్లైండ్ అయిపోతే అదే రేచీకటి. అంటే ఫస్ట్ రాత్రి కూడా కనిపించకపోవటము, పగలు కూడా కనపడదు. సో కొంతమంది 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా కన్ను చూపు బాగుండి అప్పుడు కళ్ళు పోయినాయి అంటే అర్థం వాళ్ళకి రేచీకటి ఉన్నట్ట. ఎగ్జాక్ట్. అంటే ఆ రేచీకటి వాళ్ళు గుర్తించారు. గ్లూకోమా. ఓహో. ఈ మెల్లకన్నుకి ఇప్పుడు వైద్యం ఉంది కదా? బ్రహ్మాండమైన వైద్యం. ఇప్పుడు అన్ని కంటిలోనే స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్. నేను ఎట్లాగైతే లేజర్స్ లో ఉన్నానో, లేజర్స్ తో అటు క్యాటరాక్ట్ ని ట్రీట్ చేయటం, లేజర్స్ తో కళ్ళజోడు లేకుండా చేయటం పిల్లలకి, లేజర్స్ తో చత్వారం వచ్చిన వాళ్ళకి, 40 దాటిన వాళ్ళకి కూడా కళ్ళజోడు తీసేయటం, ఇవన్నీ నేను ఎట్లా చేస్తున్నానో అట్లానే ఇందాక ఎల్వి ప్రసాద్ డాక్టర్ పేరు చెప్పాను, రెటీనాలో. అట్లానే స్క్వింట్కి ఒక డాక్టరు, అట్లానే ఆక్యులోప్లాస్టీ అంటారు, కంటి చుట్టూ ఉగ్గులు వచ్చి టోసిస్లు వచ్చి అంటే రెప్ప వాలిపోటాలు ఇట్లాంటి వాటి అన్నిటికీ చేసే ఒక డాక్టరు. సో అన్ని బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఈ కళ్ళల్లో ఎర్ర కావటము, కళ్ళల్లో నీరు కావటము, తర్వాత ఏమో కొంతమంది డ్రై ఐస్ అంటారు, దాని ఎలా చూడాలి సార్? ఇందాక మనం మినరల్స్ అన్నాం, విటమిన్స్ అన్నాం, థైరాయిడ్, ఇవన్నీ పరీక్ష చేయించుకోవాలండి డ్రై ఐస్ ఉన్నవాళ్ళు. ఓకే, పరీక్ష చేసుకుని డాక్టర్ దగ్గరికి వస్తే ఇంకా ఈజీ. లేకపోతే డాక్టర్ చూసిన తర్వాత కూడా ఈ పరీక్షలు అడుగుతాడు. డ్రై ఐకి డ్రాప్స్ ఇస్తాడు, కానీ ఆ డ్రాప్స్ కేవలం సిమ్టమ్ ఫ్రీ, అంటే మీకున్న డ్రైనెస్ తగ్గిస్తుంది, ఎందుకంటే మీ ఓన్ టీయర్స్ రావట్లేదు కాబట్టి. అది జీవితాంతం వేసుకోవాలంటాడు, కానీ కాజ్ ఏంటో మనం ఎవరం కనుక్కోలే ఇంత మటుకు. కొంతమందికే డ్రై ఐస్ ఎందుకు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లా, ఈ ప్రశ్నించినప్పుడు మనం దీనికి కారణం ఏంటి అని కనుక్కోవాలి. ఆ కారణం ఏంటంటే మన బాడీ మెటబాలిజం, శరీరంలో ఉండే వేరియస్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్. ఇప్పుడు కొంతమందికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, వాళ్ళందరికీ డ్రై ఐస్ వస్తాయి. సో డ్రై ఐ అనేది కారణం థైరాయిడ్ మినరల్స్ యొక్క డెఫిషియన్సీ కూడా. ఇంకొక జబ్బు ఉన్న వాళ్ళకి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, ఇంకొక ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. అవును, బేసికల్గా ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ట్రీట్మెంట్ లేదండి. ట్రీట్మెంటే లేదు, కారణం తెలియనప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేము. అంటే సిమ్టమ్ ని ట్రీట్ చేస్తాం. మన కళ్ళు బాగున్నాయా బాగలేవా, మన పరిస్థితి ఏంటి అని సహజంగా మనిషికి ఎప్పుడు తెలుస్తుంది? కంటి పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి పరీక్ష చేసుకుంటే ఆ డాక్టర్ అన్ని కనుక్కుంటాడు. అంటే మరి చిన్న వయసు నుంచి పుట్టినప్పుడు నుంచి వెళ్ళిపోయేంత వరకు ఏ దశల్లో పరీక్షలు చేయండి, ఏ వయసుల్లో ఎప్పుడెప్పుడు చేయండి? నేను అందరికి ఏం చెప్తానంటేనండి, 5th బర్త్డే నుంచి తల్లిదండ్రుల బాధ్యత కంటి పరీక్ష అనేది ప్రతి సంవత్సరం చేయించుకోండి. అంటిల్ దే ఆర్ 21 తర్వాత వాళ్ళ బాధ్యత. 21 అయిన తర్వాత ఇంక పిల్లలు కాదు కదా. సో వాళ్ళు కూడా జీవితాంతం ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి. కళ్ళకు కూడా మసాజ్ అనేది ఉంటుంది సార్? ఉంటుందండి, అవన్నీ ఊరికే మనకి ఒక రకమైన తృప్తి కోసం అంతే. మెడికల్ గా వాటికి ఏమన్నా వాల్యూ ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఒక తృప్తి, బాడీ మసాజ్ కూడా తృప్తే కదా, హాయిగా ఉంటది. ఎవరైనా ఒళ్ళు నొప్పుతుంటే మానసిక అలవాటు అయితే వదలడు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అది కాకుండా
ఈ ఫిజియోథెరపీ అని ఉంటుంది. ఉహు. అంటే ఏదన్నా దెబ్బ తగిలినప్పుడో ఉమ్. ఏదన్నా బెణికినప్పుడో ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఫిజియోథెరపీ అని, అటువంటిప్పుడు మనం మసాజ్ చేసేవాళ్ళు కూడా మసాజ్ చేస్తే ఉమ్. నెమ్మదిగా అది కొంత, ఈ మసాజ్లో ఏమవుతుందంటే అండి, ఉమ్. మనం ప్రెషర్ పెడుతున్నాం కదా శరీరం మీద, ఉమ్. ఆ ప్రెషర్ పెడితే ఏమవుతుంది, కొంత బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆహా. సో కాస్త కూస్తో మంచిగా ఉంటుంది, ఉమ్. చెడేమి కాదు. అవును, కాకపోతే అది అలవాటై కూర్చోకూడదు, అది అది ఎడిక్ట్ అవ్వకూడదు, ఎడిక్ట్ అవ్వ. అది ఒక వీక్నెస్ అవ్వకూడదు. ఇప్పుడు చదువుతున్నప్పుడు కొంతమందికి తలనొప్పి వస్తుంది అంటారు, కంటికి అనే ప్రాబ్లం వస్తున్నట్టు గుర్తించాలా? చదువుతున్నప్పుడు కానీ కంప్యూటర్స్ ఎక్కువ చూస్తున్నప్పుడు కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఉమ్. తలనొప్పి రావడం, లేదా కళ్ళు మంటలు రావటం, టైర్డ్గా ఫీల్ అవటం, వాళ్ళు రోజంతా పుస్తకాల మీదో కంప్యూటర్ల మీదో ఉంటే సాయంత్రానికల్లా ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. కంప్యూటర్ ఐ సిండ్రోమ్ అనేది కొత్తగా పుట్టింది ఉమ్. కంప్యూటర్లు వచ్చిన తర్వాత. కంప్యూటర్లు కూడా మనం రీసెంట్ టైమే కదా. దాంట్లో ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ పుస్తకాలు కానీ కంటిన్యూస్గా చూస్తారు. ఉమ్. దానికి ఏమవుతుందంటే కంటి లోపల సీలియరీ మజిల్ అని ఒక రింగ్ మజిల్ ఉంటుంది, ఉహు. ఈ నల్లగుడ్డు వెనుక. అది కాన్స్టెంట్గా పనిచేస్తుంది. ఓహో. ఏ మజిల్ అయినా కాన్స్టెంట్గా పనిచేస్తే టైర్డ్ అయిపోతుంది కదా. ఉమ్. ఇప్పుడు మనం తిరుపతి కొండ అంతే కదా, కంటిన్యూస్గా ఎక్కలేం, అది చిన్న ఆగాలి. క్రాంప్స్ వస్తాయి. ఒక 1 కిలోమీటర్ నడిచి ఒక 10 minutes రెస్ట్ తీసుకుని మళ్ళీ మజిల్ స్ట్రాంగ్ అవగానే మళ్ళీ ఇంకొక 1 kilometer నడుస్తుంది. ఉమ్. ఇది కూడా అంతే. ఉమ్. మీరు దగ్గర చూసేటప్పుడు కంటిన్యూస్గా పనిచేసేటప్పుడు ఆగండి, ఒక 1 hour తర్వాత ఒక 10 నిమిషాలు దూరం చూడండి, రెస్ట్ ఇవ్వాలి. అంతే. ఆపోజిట్ పని, ఓహో. దూరం. దూరం చూడాలి. ఇది దగ్గర పని కదా. అవును, పుస్తకం కానీ కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ దగ్గర పని. దగ్గర నుంచి చూడటం, చూస్తాం ఉమ్. చూస్తాం ఉమ్. కంపల్సరీ. అది ఉమ్. దూరం నుంచి కంప్యూటర్ ఎలా చదువుతావు, పుస్తకం ఎలా చదువుతావు? దగ్గర నుంచి చూడొస్తాం, పుస్తకం అయినా మొబైల్ అయినా. అప్పుడు ఈ సిలియరీ మజిల్ చాలా కష్టపడుతుంది కాబట్టి ఉమ్. దాన్ని కొద్దిగా రిలాక్స్ చేసి దానికి రెస్ట్ ఇవ్వటానికి దూరం చూడాలి. ఉమ్. దూరం ఏం చూస్తారు, దూరం నుంచి టీవీ చూడండి, లేదా దూరం నుంచి విండోలో నుంచి బయట సీనరీస్ చూడండి, గోడలు చూడొచ్చు. దెన్ గో బ్యాక్ టు కంప్యూటర్. అది నంబర్ 1. నంబర్ 2, గుర్తు పెట్టుకుని మానిటర్ చూసేటప్పుడు కళ్ళు ఆర్పుతూ ఉండాలి, లేకపోతే డ్రైనెస్ వస్తుంది. కళ్ళు ఎలా ఆర్పుతున్నారు ఇప్పుడు? ఆర్పుతుండండి, గుర్తు పెట్టుకుని. మరి కంప్యూటర్ స్క్రీన్ చూసేటప్పుడు ఇట్లా స్టేర్ చేసి మన రిఫ్లెక్స్ తగ్గుతుంది. ఈ రెప్ప ఇలా చూస్తే బ్లింకింగ్ రిఫ్లెక్స్ తగ్గుతుంది, దానివల్ల కళ్ళు డ్రై అయిపోతాయి. బ్లింకింగ్ ఇంపార్టెంట్, అది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. అవసరం లే, గుర్తు పెట్టుకుని ఇలా అంటుంటాం, అది న్యాచురల్ మన కళ్ళల్లో. అవును, మనం అందరం బ్లింక్ చేస్తూ ఉంటాం. న్యాచురల్. నేను చెప్పేదల్లా కంప్యూటర్ చూసినప్పుడు గుర్తు పెట్టుకోండి, లేదా నేను చెప్పానని గుర్తు పెట్టుకోండి, కంపల్సరీగా చేయండి. అట్లానే ఇందాక చెప్పినట్లు దూరం చూడటం, ప్రతి 1 hourకి ఒక 10 minutes దూరం చూడటం. ఇది కాక అసలు ఇందాక చెప్పాను డ్రైనెస్ వల్ల ఎందుకు వచ్చింది. సో ఆ రకంగానండి మనం ఈ కంప్యూటర్ ఐ సిండ్రోమ్ గురించి ఆలోచించాలి. అంటే కంప్యూటర్ మొబైల్ అన్నీ వస్తాయి ఇందులో, అంతే కదా. ఎనీథింగ్ క్లోజ్ వర్క్ అండి, కంటిన్యూస్గా చేసే పని. ఇప్పుడు బంగారపు షాప్కి వెళ్ళినప్పుడు మనం కంటిన్యూస్గా చూడడం, ఆ క్షణం చూసి వెళ్ళిపోతాం, కొనుక్కుంటాం ఇష్టపడితే. ఇది అట్లా కాదు. పిల్లలకి ఇచ్చే ఫోన్ కూడా గంటలు చూస్తారు, అదే పని. అటు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ రెండు వచ్చాయి. దోస్ ఆర్ కాల్డ్ పాస్చురల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీరు ఆర్థోపెడిక్ కూడా చదువుకున్నారు కదా, అది కూడా వస్తుంది. అదే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కంటికి రెస్ట్ ఇవ్వాలా. 21-20 అని అంటే ఏంటి, 20 minutes కంప్యూటర్ దగ్గర పని చేస్తే 1 minute దూరం పని. నేను చెప్పిందే అదే. నేనేమన్నాను, ఎవ్రీ 1 hour 10 minutes. ఓకే, మైన్ ఈజ్ 60-10-60. ఇంకొకడు డాక్టర్ ఉండి అట్లా కాదు 21-20. ఏదైనా కానీ దగ్గర నుంచి చూపు మలిచి కొంచెం దూరం చూడండిరా బాబు అని, కళ్ళు రెస్ట్ ఇవ్వమని, బ్లింక్ చేయటము. చూడొద్దు అనట్లా మేము. అవునవును, ఆ 10 minutes దూరం చూడండి, అసలు చూడొద్దు అనట్లా. అదే, కళ్ళు మూసుకుని పడుకోమంట. అదే నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, దాన్ని ఎలా చూడాలి సార్? వెంటనే ఐ పరీక్ష చేయించుకుంటే వాళ్ళకి సేఫ్,
రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా సేఫ్. ఎందుకంటే దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. ఎర్లీ క్యాట్రాక్ట్స్ లో వస్తుంది, పవర్ ఉంటే వస్తుంది, ఇవన్నీ చెక్ చేసేది కంటి డాక్టర్ కాబట్టి కంటి డాక్టర్ని చూడాలి. ఐ డొనేషన్ ఎలా చూడాలి సార్? ఐ డొనేషన్ ఈజ్ ఎ వెరీ ఫ్యాసినేటింగ్ టెక్నిక్ అండి. ఇప్పుడు మన నల్లగుడ్డు తెల్లగుడ్డు ఉంటుంది కదా, అవును, ఈ నల్లగుడ్డు మీద వాచ్ గ్లాస్ లాంటి పొర ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైక్ వాచ్ గ్లాస్. ఇప్పుడు వాచ్ గ్లాస్ నిండా గీతలు పెడితే మనం వాచ్ మొత్తం మార్చం కదా, కొత్త గ్లాస్ వేసుకుంటాం. ఇది అంతే. ఈ కంటి పొర మీద, ఈ నల్లగుడ్డు మీద ఉన్న పొరని కార్నియా అంటారు. దానికి కూడా స్పెషలిస్ట్ ఉంటాడు. దాంట్లో ఉండే ఏదన్నా మార్పుల వలన చూపు తగ్గితే, మరి క్రిస్టల్ క్లియర్ గా ఉండి వాచ్ గ్లాస్ లాగా ఉందంటే ట్రాన్స్పరెంట్, చూడటానికే కదా దేవుడు పెట్టింది. అవును అవును. కానీ దాంట్లో కూడా కొన్ని జబ్బులు వస్తాయి. వస్తే అది కార్నియా స్పెషలిస్ట్ చూసి ఆ జబ్బులు నయం మందుల పరంగా చేయగలిగితే సరే, లేకపోతే అది ఒకవేళ తీయాల్సి వస్తే, దాని షేపే ఆడ్గా ఉంటే దాన్ని కెరటోకోనస్ అంటారు. అటువంటప్పుడు ఎట్లాగైతే మనం కొత్త వాచ్ గ్లాస్ వేసుకున్నామో, వీళ్ళు ఈ రోజుల్లో ఆ కొత్త కార్నియాని వేస్తారు. అంటే అది తీసేసి ఎవరైనా చనిపోయి వాళ్ళు కన్ను దానం చేసినప్పుడు, కన్ను దానం అంటే కన్ను మొత్తాన్ని మార్చరు, ఈ పొర ఒక్కటే మారుస్తారు ఈ వాచ్ గ్లాస్ ని. అందులో కూడా చాలా అత్యాధునిక పద్ధతులు వచ్చినాయి. మన మన హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ డాక్టర్ రాజేష్ పూగ్లా అని అట్లాంటి చాలా మంది ఉన్నారు. మన దగ్గర డాక్టర్ అఖిల్ ఉన్నారు. సో వీళ్ళందరూ చేసే ప్రక్రియ అది మార్పిడి, దాన్ని మార్చటం. ఓకే, మార్చకుండా లేయర్ బై లేయర్ మార్చటం. ఏ లేయర్ ఎఫెక్ట్ అయిందో ఆ లేయరే మార్చే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఏ అడ్వాన్స్మెంట్స్ అంటే. సో అట్లాగా చేస్తారు. అది కన్నుదానం ఆపరేషన్ అంటే. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో, కంటి జీవితాంతం కంటిని బాగా ఉంచుకోవటంలో వీలైనంత వరకు మన శక్తి మేరకు మీరు చూసే సూచనలు ఏంటి సార్ మనిషికి, ఆహార పరంగా కానీ దేని పరంగా కానీ? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నేను చెప్పగలిగింది ఎవ్రీ ఇయర్ ఐ టెస్ట్. ఓకే, సో దట్ యూ కెన్ ప్రివెంట్ అండి. రెండోది నేనేం చెప్తానంటే, ఆహార పరంగా అతిగా తినొద్దని. అది చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అలవాటు చేయాలి. ముఖ్యంగా షుగర్. ఓకే, షుగర్ అంటే ఏంటి? మన వైట్ షుగర్ ప్రతి దాంట్లో కలుపుతాం మనం. నేనే వాళ్ళు వీళ్ళ గురించి ఎందుకు చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళల్లో షుగరు, అన్ని పాలల్లో, నేను కాఫీ టీ తాగను కాబట్టి పాలల్లో షుగరు, అన్నిట్లో షుగరే. పూరి తినాలన్నా, పూరి కూర కన్నా కూడా నాకు షుగర్ వేసి తింటే ఇష్టం. అట్లాగా చాలా మంది నాలాగా కోట్ల మంది ఉంటారు. షుగర్ 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 అదొక ఎడిక్షన్ అనమాట. ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి అసలు కంప్లీట్గా నేను బ్యాన్ చేశాను షుగర్ని. నేను తీసుకోను. అదొకటి ముఖ్యంగా గమనించి అందరూ మానేయాల. ఇక ఆహార పరంగా ఇందాక చెప్పినట్లు విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ముఖ్యం. సో టెస్ట్లు ఎక్కువ అతిగా తినొద్దు. పూర్వీకులండి మన ఎస్పెషలీ హిందూయిజంలో కాదు, అటు మిగతా రిలీజియన్స్లో కూడా ఉంది ఫాస్టింగ్ అనేది. ముఖ్యంగా మనం హిందూయిజంలో చూసినా కూడా అది మనకి నాకు తెలియకుండా నేను తెలుసుకున్నది. అటు క్రిస్టియన్స్లో ఇటు ముస్లిమ్స్లో కూడా ఫాస్టింగ్ అనేది ఉంది. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రీట్రీటింగ్ అండి. మన శరీరాన్ని మనమే బాగుపరచుకోవటం. కాబట్టి రాత్రిపూట తినకుండా ఉంటే మంచిది. శరీరం మొత్తం పనిచేసేటప్పుడు ఆటోమేటిక్ కన్ను పనిచేస్తుంది. కన్ను సున్నితమైన భాగం అంటారు కదా, చాలా సున్నితం. సరే, మన నిద్ర యొక్క పాత్ర ఎలా ఉంటుంది సార్ నిద్ర కంటికి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో? మంచి నిద్ర అనేది అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. నా ఉద్దేశంలో కూడా బాగా నిద్రపోతున్న రోజున నాకు కూడా హాయిగా ఉంటుంది. బట్ నాకున్న అలవాట్ల ప్రకారం నేను వెళ్ళగలిగే గేమ్ వలన ఆటలు ఆడటానికి, ఇప్పుడు చదువుకోవడానికి అమ్మో నాన్నో మనల్ని అరే లేచి చదువుకోరా అంటే ఎవరు చదువుకోరు. అదే ఆడుకోవడానికి లేవమంటే వీడే లేపి అమ్మని లేపుతాడు. వాడు ఇష్టమైన హీరో సినిమా చూడాలి, అది దానికైనా సరే. అదే
సో అట్లాగా మన ఇంట్రెస్ట్ కొద్దీ జీవితం ఉంటుంది కాబట్టి అంటే మామూలుగా ఈ బ్రెయిన్కి రెస్ట్ అంటారు కదా న్యూరాలజిస్టులు, అలా కంటికి కూడా రెస్ట్. కంటికి పడుకున్నప్పుడే కదా. అంతే, పడుకున్నప్పుడే కంటికి రెస్ట్. తర్వాత వాటర్ ఇంటేక్ పాత్ర ఏమైనా ఉంటుంది సార్ కంటి ఆరోగ్యంలో? చాలా ఉంటుంది. ఎందుకంటే డ్రై ఐస్ ఉన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను ఎక్కువ నీళ్ళు తాగండి అని. నేను బేసికల్లీ డ్రై అవుతున్నాయి కదా. అవును. సో కొంత ఎలిమెంట్ ఆఫ్ డీహైడ్రేషన్ ఉంటుంది, వాళ్ళు సరిగ్గా నీళ్లు తాగట్లేదు, ఎక్కువ తాగమంటాం. కాబట్టి ప్రతిదీ మన గాలి, నీరు, మనం తీసుకునే మినరల్స్, విటమిన్స్, ఫుడ్ అతిగా తినకుండా ఉండటం, ఇవన్నీ కూడా కంటి మీద ఎఫెక్ట్ అవుతాయండి. తర్వాత మీరు న్యూరాలజీ కూడా చదువుకున్నారు కదా, ఈ బ్రెయిన్ కంటికి అనుబంధం ఉంటుంది కదా? చాలా చాలా. ఎందుకంటే చాలా సార్లు మేము కంటిలో చూసే కనుక్కుంటాం బ్రెయిన్లో ట్యూమర్ ఉందని. అర్థమైంది. నేనే ఎంతో మందిని న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాను. దాన్ని మేము ప్యాపిల్ ఎడిమా అంటాం. వాళ్ళు కొన్ని సిమ్టమ్స్తో వస్తారు. వస్తే మనం అన్ని పరీక్ష చేసినప్పుడు కంటిలో నరం పరీక్ష చేసి అక్కడ వాపు ఉంటుంది నరంలో. ఆ వాపు కనపడిందంటే వెంటనే నేను నార్మల్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపించి ఆయన్నే ఎంఆర్ఐ చేయమంటాను. మళ్ళీ నేను ఒకసారి చేసి ఆయన ఒకసారి చేసి అట్లా పేషెంట్ డబ్బు వేస్ట్ కాకుండా వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపించి వీళ్ళని మటుకు నాతో టచ్లో ఉండమంటాను. చాలా ఉంది. ఇది నేను ఒక చిన్న ట్యూమర్ గురించి చెప్పాను. దేర్ ఆర్ సో మెనీ అదర్ కండిషన్స్ అన్నమాట. బ్రెయిన్ అండ్ ఐ ఏంటండి, ఐ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్. అనుభవించే డెవలప్మెంట్లో తల్లి గర్భంలో మన బేబీ పెరుగుతున్నప్పుడు బ్రెయిన్ నుంచి ఎక్స్టెండ్ అయ్యేదే కన్ను. ఓహో, బ్రెయిన్ యొక్క ఒక పిల్ల లాంటిది కన్ను. అంతే. కాబట్టి ఆ ఇంటర్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ ఇది నథింగ్ బట్ మేనేజింగ్ ది ఐ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. విండో ఆఫ్ ది హ్యూమన్ బాడీ అన్నాను కదా. కంటిలో చూసి మనం బ్రెయిన్ లో ఏం జరుగుతుందో చెప్పగలం. ఈ అనుభవించేదంతా బ్రెయిన్ కదా మళ్ళీ. అంతే కదా. అది ఇంటర్లింక్. కానీ టైంకి కనుక్కుంటే దాన్ని కూడా క్యూర్ చేస్తారుగా. అవును. సో మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ సార్ కంటికి, కంటి ఆరోగ్యానికి? మానసికమైన ఆనందం నా ఉద్దేశంలో చాలా ఇంపార్టెంట్ అండి. చూపు సరిగ్గా లేదనుకోండి, చూపు మందగిస్తుంది అనుకోండి, అది మెంటల్గా ఎంత ట్రామా. అవును. ఇప్పుడు మా పేషెంట్స్ నా దగ్గరికి వస్తారు. ఆ పేషెంట్స్ ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. అవును. నాలాగా ఉండరుగా. అవును. మీరు బాగున్నారు కాబట్టి మీలాగా కూడా ఉండరు. వాళ్ళు ఇబ్బందుల్లో వచ్చారు. అవును. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళతో అన్నీ చూస్తున్నారు. ఆ కళ్ళతో చూసి సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోపం కూడా వస్తుంది. వాళ్ళ కోపం వచ్చిందని డాక్టర్గా నేను కోపించుకోకూడదు. వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకుని ట్రీట్ చేయాలి. అందులో సైకలాజికల్గా రకరకాలుగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. So I'm giving you a small example how a simple eyesight vision can change the mind. ఇది ఒక చాలా చిన్న విషయం చెప్పాను. న్యాయంగా ఆలోచించాలంటే వాట్ ద బ్రెయిన్ డజంట్ నో ది ఐస్ కెన్ నాట్ సీ అంటారు. అర్థమైందండి. అంటే కొన్ని విషయాలు మనకి తెలియని విషయాలు కళ్ళు చూడలేవు. మన కంటి ముందే జరుగుతుంటుంది అన్యాయం, కళ్ళు ఉంటాయి కానీ మనకి బ్రెయిన్ లేదు. ఆ అన్యాయాన్ని అప్రిషియేట్ చేసే బ్రెయిన్, కాబట్టి కళ్ళు చూడవు. ఆ రకంగా దేర్ ఆర్ అంటీన్ థింగ్స్ దట్ వీ కెన్ డిస్కస్. కంటికి బ్రెయిన్కి సంబంధించిన సైకాట్రిక్ ప్రాబ్లమ్స్. అంటే మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటి ఆరోగ్యం, మానసికంగా ఆనందంగా ఉంటాం. అంతే కదండి. కంటితో చూసేటప్పుడు ఎంతో ఇష్టపడే ఒక మన గర్ల్ ఫ్రెండో వైఫో ఎవరో మనం చేసే దరిద్ర పని చూస్తే వాళ్ళు మెంటల్ అయిపోతారు, చాలా డిస్టర్బ్ చేసి అవుతారు కదా. కన్నుతో చూడనప్పుడు వెనక నుంచి చూడలేరుగా. అవునవును. ఓకే. సో ఆ రకంగా చెప్పుకుంటూ పోవాలండి. మంచి చెడు రెండు. ఆ రకం మీరు చెప్పినట్లు మంచి చెడు ఆ రకంగా చెప్పుకుపోవాలంటే కంటితో చూసే ప్రతిదీ కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ ఇస్తుంది. మనం నేర్చుకునే ప్రతిదీ ఈ రోజున పిల్లలు ఇంత బ్రైట్గా ఉన్నారంటే, మై గ్రాండ్ డాటర్ ఈజ్ అబౌట్ 10 times more intelligent than I am at her age. వీటి వల్ల అన్నిటి వల్ల మంచి చెడు ఎట్లా ఉంటుందో వీటి వల్ల కూడా మంచి చెడు. ఉంటుంది. నేను మంచి గురించి చెప్తున్నాను. అవును.
ఈ రోజున పిల్లలకి ఇది ఉండటం వలన వాళ్ళ బ్రెయిన్ ఇది ఎట్లా ఉంటుంది, కంటితో చూస్తే నేర్చుకుంటున్నారు. కంటితో చూస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఇంటెలిజెంట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ ఐ అంటారు కదా సార్, జ్ఞాన నేత్రం. అవును, అది బ్రెయినే కదా అది. థర్డ్ ఐ అనేది అబ్సల్యూట్లీ బ్రెయిన్లో ఉండే ఒక కన్నండి. ఓకే, ఇప్పుడు మీకు అన్యాయం జరుగుతుంటే నేను పక్కనే ఉండి నాకు కనపడకపోతే నా థర్డ్ ఐ క్లోజ్ అయ్యి ఉన్నట్లేగా. అంతే కదా. అవును, నాతో ఉన్న అందరినీ నేను ఓకే గమనిస్తూ వాళ్ళల్లో రకరకాల సైకీస్ ఉంటాయి, అందరినీ అర్థం చేసుకుంటూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఇవన్నీ చేయగలుగుతున్నామన్నా, లేదా నేను చెప్పినట్లు కంప్యూటర్లో కానీ సెల్ ఫోన్లో కానీ మనం చూసి ఎన్నో విషయాలు నేర్చుకుని ఓకే ఆ షార్ప్నెస్ పాత రోజుల్లో పిల్లలకి, అంటే నా చిన్నప్పుడు నేను 8 ఏళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు నా మనవరాలు 8 ఏళ్ళప్పటికీ ఫినామినల్ డిఫరెన్స్. అంటే థర్డ్ ఐ పెరుగుతుందంట. అది థర్డ్ ఐ పెరుగుతుంది, ఓపెన్ అవటం, థర్డ్ ఐ ఓపెన్ అవటం. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఎక్స్పాండింగ్. అండ్ ఇప్పుడు మన ఋషులకి తర్వాత ఈ తపస్సు చేసే వాళ్ళకి, ధ్యానంలో ఉండే వాళ్ళకి, స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఎక్కువ జ్ఞాననేత్రం థర్డ్ ఐ పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్. ఎందుకండి మనలోనే ఇప్పుడు జోకింగ్గా కానీ ఏదన్నా కానీ సరదాగా కానీ నేను మాట్లాడుతుంటే అవతల వాడు నేను మాట్లాడక ముందే జవాబు చెప్తాడు, దర్శనం జరుగుతుంది అడిగి. వాళ్ళ దగ్గర ప్రతి మనిషికి తేడా ఉంటుందండి. ఆ ఇంటెలిజెన్స్లో అందరూ ఈక్వల్ కాలేరు. నేను అబ్దుల్ కలాం గారు కాలేను కదా. అవును, కాలేరు కదా. అంతే. అట్లానే నేను నాలాగా ఇంకొకటి కాలేడు. ఈ వ్యత్యాసం మనుషుల్లో ఉన్న వ్యత్యాసాలాగానే కొన్ని మనం పెట్టుకున్న ఈ కులాలు మతాలు ఇవన్నీ, బట్ బయోలాజికల్లీ స్పీకింగ్ అంటే సృష్టిలో దేవుడు మనిషిని పుట్టించిన తర్వాత ఆ మనిషికి తేడా అనేది ఎప్పుడూ ఉంటుంది ఇంటెలిజెన్స్లో. ఇంటెలిజెన్స్, ఆ దర్శనము, తొందరగా తెలుసుకోవటము, వాడు మీరు మాట్లాడుతుండగా మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చెప్పడం, లేదా నేను మీరు ఆన్సర్ చెప్తుంటే నేను ముందే ఏం ఊహించేసుకోవటం, వెరీ గుడ్. ఇదంతా దర్శనం. ఈ దర్శనం ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఐ. అది కూడా కొంత జెనెటిక్ కాంపోజిషన్ ఉంటుందండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. ఓకే, సో ఆలోచన శక్తి కానీ ఆ గొప్పతనం కానీ అవన్నీ కూడా మనం దండం పెట్టాల్సింది దేవుడి కన్నా ముందు మన తల్లిదండ్రులు. జీన్స్ ఎవరు ఇచ్చారు? తల్లిదండ్రులే కదా. సో థర్డ్ ఐ మన కంటి ఆరోగ్యం, 2 కళ్ళు మనకు కనిపించే 2 ఆర్గాన్స్తో పాటు థర్డ్ ఐ కూడా బాగా పవర్ఫుల్గా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఒక అనంతమైన సబ్జెక్ట్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.